మరి ఈ సమయంలో ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచు ఉన్నది. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువానికి స్తోత్రాలు నాయన. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడుచున్న ప్రతి మాట పునరుద్ధానపు శక్తి ద్వారా నా జీవితంలో, మా జీవితాల్లో గొప్ప కార్యము జరిగించినట్లుగా కృప చూపండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో వెలుగును గురించి సాక్ష్యమిచ్చుట అనే ఒక అంశాన్ని మీ ఎదుట నేను పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ యోహాను గురించి, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మరి యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతను యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని చేత పంపబడిన వ్యక్తి. మరి ఏలియా ఆత్మ కలిగిన వాడు, తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పటానికి మరి ఆయన పంపబడినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. అయితే మరి ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ అద్భుత కార్యములు చేయలేదు కానీ ఆయన మాటను బట్టే అనేకులు మారు మనసు పొంది ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రతి వ్యక్తిని దేవుడు ఒక్కొక్క విధానంలో వాడుకుంటాడు. మరి అద్భుతాలు చేసిన దైవజనులు ఉన్నారు. అసలు ఒక అద్భుతం కూడా చేయకుండానే మరి వారి యొక్క ప్రసంగాల ద్వారా అనేకులను మరి వారి పాపముల విషయమే ఒప్పింపజేసి యేసుక్రీస్తు యొద్దకు నడిపిన వారు ఉన్నారు. అయితే ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, ఆయన దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు. ఈరోజు ప్రతి వ్యక్తి మనం దేవునిలో ఎదుగుతున్న కొలది మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనము దేవుని నుండి వచ్చిన వారమనే ప్రత్యక్షత మనకు రావాలి. ఇక్కడ ప్రతి వారి పేరు బైబిల్ గ్రంథంలో రాయలేదు, లేదా ప్రతి వ్యక్తిని గురించి ఎవరో ప్రవచించరు. కానీ నీ ఉన్న స్థితిలోనే నువ్వు ఏమై ఉన్నావు అనే దానిని నువ్వు గ్రహించవలసిన స్థితి నీకున్నది. ఆ గ్రహింపు నీకు ఎప్పుడు వస్తుందంటే, నీవు దేవునితో నడిచేటప్పుడు నీ సొంత ఉద్దేశాలను బట్టి, నీ సొంత తలంపులను బట్టి, నీ యొక్క స్వార్థాన్ని బట్టి యేసుక్రీస్తుని గారిని నువ్వు వెంబడించినట్లయితే ఆ సరైన ప్రత్యక్షతను నువ్వు పొందలేవు. ఈరోజు అనేకులు మరి దేవుణ్ణి వెంబడిస్తున్నారు. వారు వెంబడించడానికి గల మూల కారణం ఏంటంటే, మరి ఆయన ద్వారా దొరికే సౌకర్యాలకి, లేకపోతే ఆయన ద్వారా దొరికే ప్రయోజనాలకి వారు వెంబడిస్తూ ఉన్నారు. మరి అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? అవన్నీ మనకు కావాల్సిందే. యేసుప్రభు అన్నారు, మీరు ఏమి తిందుమా అని విచారించొద్దు. మరంటే ఆహారం వద్దా అంటే కావాలి. వస్త్రాల గురించి విచారించొద్దు అన్నాడు. మరి వస్త్రాలు వద్దా అంటే వస్త్రాలు కావాలి. మరి నివాసం గురించి చింతించొద్దు అన్నాడు. కానీ నివాసం కావాలా వద్దా అంటే కావాలి. అవి లోకస్తులకి కావాలి, దేవుణ్ణి వెంబడించే వారికి కూడా కావాలి. కానీ దేవుణ్ణి ఒకడు వెంబడించేది ఆ కార్యాల కొరకు మాత్రమే వెంబడిస్తే ప్రయోజనం లేదు. అవి ఎప్పుడు ఇవ్వబడతాయి మానవుడి కంటే, ప్రభు అన్నాడు, మీ పరలోకపు తండ్రికి తెలుసు అవి మీకు కావాలని. కానీ మొదటగా మీరు దేవుని నీతిని, రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అయితే ఆ అనుగ్రహం మనకు వచ్చే వరకు దేవుడు నిన్నున్న స్థితిలోనే నువ్వు దేవునికి సాక్షిగా జీవించాలి. ఆ శ్రమల మధ్య, ఆ పరిస్థితుల మధ్య నువ్వు దేవుణ్ణి వెంబడించడం నేర్చుకోవాలి. ఏదో ఒక మార్పు జరిగాక కాదు, ఏదో పరిస్థితులు మెరుగయ్యాక కాదు. ఎందుకంటే నీ స్థితి ఎంత మెరుగుపడినా అంతకంటే మెరుగైన స్థితి ఇంకోటి ఉన్నదని నీకు అర్థమవుద్ది. కాబట్టి ఈ లోక సంబంధమైన స్థాయిలు, హోదాలకి అంతము లేదు.
అందుకే సంతుష్టి సహితమైన భక్తి గొప్పది అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. నువ్వు ఉన్న దానితో ముందు తృప్తిపడి నువ్వు దేవుళ్ళు ఎదగటం మొదలుపెట్టినప్పుడైతే మిగిలినవన్నీ నీ కొరకు కాక దేవుడు ఆయన పని నీ ద్వారా జరిగించడానికి నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి యోహాను దేవుని చేత పంపబడిన వ్యక్తి. ఆయన పేరు యోహాను. అయితే యోహాను గురించి ఏం చెప్పబడుతుంది? అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు, అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఇప్పుడు యోహాను యొక్క పరిచర్య దేవుడు ఎందుకు పంపించాడు యోహాన్ని? ఆయన మూలముగా అందరూ విశ్వసించాలి. ఈరోజు మనం అనేకులు దేవుణ్ణి విశ్వసించట్లేదు అంటున్నాం. వారు ఎలా విశ్వసిస్తారు దేవుణ్ణి? వారు విశ్వసించాలి అంటే వారిని విశ్వాసం వైపుకి మళ్ళించే ఒక వ్యక్తి కావాలి. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను మూలముగా ప్రజలు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు. యోహాను అక్కడ లేకపోతే, అలాంటి పరిచర్య లేకపోతే అలాంటి జీవితం లేకపోతే దేవుణ్ణి విశ్వసించలేరు ఎవరు. కాబట్టి ఈ లోకంలో నీవు నేను ఒక బాధ్యతను కలిగి ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన మనం ఎత్తబడుట వరకు, నేను చెప్పాను ఒకసారి మనంతకుముందు ప్రసంగంలో యెషోవా గురించి మాట్లాడాం. ఆ మారు మనసు అనేది కూడా కొంతమంది ఆ మారు మనసు పొందటం ఎందుకంటే తను పరలోకానికి వెళ్ళాలనే స్వార్థపు లక్షణం తప్ప ఆ వ్యక్తిలో మరొకటి ఏమీ ఉండదు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభువును మనం వెంబడించడం మొదలుపెట్టగానే మన గురించి ఆలోచించడం కాకుండా దేవుని గురించి ఆలోచించడం మనం నేర్చుకోవాలి. మన గురించి కాక దేవుని గురించి ఆలోచించాలి. దేవుని గురించి మాత్రమే కాక మరొక మనుషుని గురించి కూడా మనం ఆలోచన చెయ్యాలి. మనం ఇతరుల గురించి ఆలోచన చేయాలి. ప్రతి మనిషి తన తోటివాడి విషయంలో ఆసక్తి కలిగి మరి మంచి మార్గంలో నడిస్తే ఈరోజు మనం ఎదుర్కొనే సమస్యల లోకంలో అనేకం తప్పిపోతాయి, అనేకం విఫలమైపోతాయి. కానీ ఈ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయంటే ప్రతి మనిషి తన గురించి ఆలోచిస్తున్నాడు, అసలు దేవుని గురించి కూడా ఆలోచించట్లా. మరి మీరు అనొచ్చాయి గారు నా గురించి ఎవరు ఆలోచిస్తారంటే వాక్యం ఏం చెప్తుందంటే నీ గురించి నువ్వు ఆలోచించి ఇతరుల గురించి ఆలోచన చేయాలి. పాత నిబంధన గ్రంథాన్ని మీరు చూస్తే కొన్ని విషయాలు మరి అక్కడ తర్వాత కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఏంటంటే పాత నిబంధనలు ఎంత కఠినంగా ఉంది, ఎంత కష్టాలుగా ఉంది, అక్కడ పేదల గురించి వాటి గురించి రాయట్లేదు ఏంటి అని అడుగుతారు. కానీ అవన్నీ దేవుడు ఎందుకు రాశాడంటే, అట్లా ఎందుకు రాశాడంటే ఆ స్థితిలోనికి నువ్వు రావాలి. అబ్రహాంతో ఏమన్నాడు? నీ వలన భూమి మీద ఉన్న సకల జనాంగాలు ఆశీర్వదించబడతాయి. అంటే అబ్రహాము ద్వారా కాదు, అబ్రహాంకి ఒక సంతానాన్ని ఇస్తానన్నాడు. ఆ సంతానం ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు అనలేదు, కానీ నీకు ఇవ్వబడే సంతానం ద్వారా భూమి మీద ఉన్న సకల జనాంగాలు ఆశీర్వదించబడతాయి. అంటే సకల దేశాలు ఆశీర్వదించబడతాయి. మూల భాషలో సకల కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అని ఉంది. అంటే ఇప్పుడు అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదం ఎందుకంటే అది ఆయన కొరకు కాదు. ఆ ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్న ఆశీర్వాదం ద్వారా సకల జనులు ఆశీర్వదించబడాలి. అది దేవుని యొక్క చిత్తం. మరి 10 ఆజ్ఞల సినిమా తీశారు. సరే, ఆ 10 ఆజ్ఞల సినిమాలో ఒక కొటేషన్ ఉంటుంది. ఏంటంటే దేవుడు మనుషులను సృజించాడు, మనిషి బానిసలను సృజించాడని. దేవుడు ఎవరిని సృజించాడండి? మనుషులను సృజించాడు. ఆయన సమానత్వం కలిగి సృజించాడు, మనిషిని స్వేచ్ఛగా సృజించాడు. కానీ మనిషి ఏం చేశాడంటే మరొక మనిషిని అతడు బలహీనతను బట్టి కానివ్వండి, అతడు తెలివి తక్కువతనాన్ని బట్టి కానివ్వండి, వాడు చేసిన పాపాన్ని బట్టి కానివ్వండి, ఏ విధము చేతనైనా సరే ఒక మనిషి మరొక మనిషిని ఏం చేశాడంటే బానిసను చేసుకున్నాడు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైంది. కానీ అబ్రహాము ద్వారా దేవుడు మనుషులను ఆశీర్వదించడానికి అబ్రహాముని లేవనెత్తాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఘనత పొందినప్పుడు,
ఈ లోకంలో ఉన్న ప్రజలు అధికారంలోనికి వచ్చినప్పుడు, ఈ లోకంలో ఉన్న ప్రజలు శక్తి కలిగినప్పుడు వారు ఏం చేస్తారంటే ఇతరులను బానిసలను చేసుకుంటారు, అణగద్రొక్కుతారు. కానీ దేవుని బిడ్డలు ఉన్నతమైన స్థానానికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈరోజు నీ జీవితం నువ్వు ఎంత చిన్న స్థితిలో ఉన్నా సరే, ఆ స్థితిలో నువ్వు వెలుగును ప్రకాశింపజేసే వ్యక్తిగా నువ్వు మారు. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నిజమైన ఆనందం ఎక్కడున్నదంటే పుచ్చుకొనటలో లేదు, ఇచ్చుటలోనే నిజమైన ఆశీర్వాదం ఉన్నది. మన భారతదేశానికి ఒక పేద దేశం అని పేరుండేది ఒకప్పుడు. అభివృద్ధి చెందుతున్న దేశంగా మారింది. మన దేశంలో ఏ వర్షాలు వచ్చినా, ఏ గొడవలు వచ్చినా వెంటనే ప్రపంచ దేశాల అందరి నుంచి మనకి సహాయం దొరికేది. ఒకటి గోధుమ పిండి పంపించేవాడు, ఒకటి పాల పిండి పంపించేవాడు, ఒకటి డబ్బులు పంపించేవాడు, ఒకటి బట్టలు పంపించేసేవాడు భారతదేశానికి. కానీ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, నేను అనుకుంటున్నాను ఆయన పేరేం పేరు, మన్మోహన్ సింగ్ గారు పరిపాలించే టైంలోనో మరి పివి నరసింహరావు గారు పరిపాలించే టైం ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. వాళ్ళ మినిస్ట్రేషన్ టైంలో ఏం జరిగిందంటే ఒక పెద్ద నష్టం జరిగింది. ఒక ప్రాంతంలో సుమారుగా ఒక 500-600 కోట్ల రూపాయల మరి విపత్తు జరిగింది. వరదల వల్ల లేకపోతే భూకంపాల వల్ల నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బహుశా వరదలు అనుకుంటున్నాను. అప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా మరి మన దేశానికి సహాయాన్ని ప్రకటించాయి. అప్పుడు ఆయన అన్నాడు, మీ సహాయం మాకు అక్కర్లేదు, ఎందుకంటే మా దేశం చాలా పెద్దది. ఇక్కడ 500 కోట్లు అనేది పెద్ద నష్టమే, కానీ అంత సంపాదన వేరే రంగాల్లో మాకు ఉంది. కాబట్టి ఎప్పుడు తీసుకోవటమే కాదు, మేము ఇవ్వటం కూడా నేర్చుకుంటామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మరి ఆ సహాయాన్ని ఆపివేసి మన దేశంలో ఉన్న వనరులను ఉపయోగించి ఆ విపత్తుని జయించడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా నాకు ఒకసారి అమెరికా నుంచి ఒక మిషనరీ గారు వచ్చాడు. నేను చదవలేదు కానీ ఆయన ఇంగ్లీష్ పేపర్ చదివి ఆయన ఏమంటాడంటే, మీ భారతదేశం ఇంత పేద దేశం కదా, భారతదేశం ఇంత పేద దేశం కదా, ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు గతి లేనివాడు కానీ మంచి షర్టు ప్యాంట్ వేసుకుని వెళ్తున్నారు అనుకోండి, జనాలు ఏమంటారు, ఇప్పుడు వాడు ఇల్లు కారిపోతూ ఉంటుంది. సరే, ఏదో గతి లేనివాడు మంచిగా ఉంటే జనాలు ఏమంటారంటే గతి లేనివాడికి ఇన్ని సోకులు అవసరమా అంటారు కదా. అంటే బయట భారతదేశం గురించి ఒకప్పుడు ఉన్న అభిప్రాయాలు అయ్యి. అయితే భారతదేశం నుంచి ఒక ప్రధానమంత్రి గారు బయటికి వెళ్ళాడు. ఆ టైంలో ఏదో ఒక ఆఫ్రికాలో ఒక పేద దేశం, ఆ దేశం పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు, చాలా చిన్న దేశం అనమాట అది. ఆ దేశంలో ఉన్న దేశానికి మన భారతదేశం తరపున ఒక 250 ఆవులు, కొన్ని ఎడ్లు బహుకరించారు. మన గవర్నమెంట్ ఏం చేసిందండి, వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసింది. మరి చాలా చిన్న పేద దేశం అనమాట, బాగా పేద దేశం. వాళ్ళకి ఆహారం, పాలు కోసం ఏం చేసిందంటే ఒక 250 ఆవులు, కొన్ని ఎడ్లు ఎన్నో నాకు గుర్తులేవు, దాంతోపాటు కొన్ని డబ్బులు ఇచ్చింది. డబ్బులు ఎంత ఉంటుందంటే ఒక 20 కోట్లు అనుకుంటున్నాను నేను, 20-25 కోట్లు నాకు గుర్తులేదు. అంత డబ్బు ఇచ్చే కానీ ఆయన అంటాడు, మీ దేశమే పేద దేశం కదా, మీ దేశంలోని చాలామంది పేదోళ్ళు ఉన్నారు కదా, వాడు ఎక్కడికో ఇవ్వకపోతే మీకే ఇవ్వచ్చు కదా. అది ఆ లక్షణమే మనల్ని ఇన్ని సంవత్సరాలు పేదోళ్ళుగా ఉంచింది. ఆ లక్షణమే మనల్ని ఏం చేసిందండి, పేదవారుగా ఉంచింది. అప్పుడు నేను అన్నాను, మా దేశం కూడా ఇవ్వటం మొదలుపెట్టింది, గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు మీ దేశానికి మా వాళ్ళు ఇష్టం మొదలు పెడతారు. ఎందుకంటే ధన్యత ఎక్కడుందంటే ఇచ్చుట్లో ఉంది, తీసుకోవటంలో ఆశీర్వాదం లేదు. అంటే తీసుకోవద్దని కాదు, అవసరతను బట్టి తీసుకున్నా సరే నీ మనసు ఇచ్చేదాని మీద ఉండాలి, ఇచ్చే వరకు ఎదగాలని ఉండాలి మనకి. చూసారా, వాళ్ళు అమెరికా వాడైతే ఎవడికైనా ఎత్తాడు, మనం ఇచ్చేసరికి ఆడికి రోషం వచ్చేసింది వాళ్ళకి. అతను క్రైస్తవుడైనా నేను గట్టిగానే చెప్పాను ఆయనకి. ఎందుకంటే ఒకసారి అబ్దుల్ కలాం గారిని ఒక ప్రశ్న వేశారు, ఏమండి ఇండియా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలన్నారు. ఆయన అన్నాడు, ఇండియా ఆల్రెడీ డెవలప్ అయింది, అది మనం ఒప్పుకోవట్లేదు. ఇండియా ఆల్రెడీ డెవలప్ అయింది, ఉంది, అభివృద్ధి ఉంది. కానీ పేదరికాన్ని అలా ఎందుకు చూపిస్తున్నామంటే అందరం కలిసి నడవటానికి మనకి ఇష్టం లేదు, అందరం కలిసి అభివృద్ధిలో పాల్గొనటానికి ఇష్టం
లేదు. అభివృద్ధులు అందరినీ పాలుభాగస్తులు చేయటం ఇష్టం లేదు. కానీ అది వాక్యం కాదు. మీరు వాక్యాన్ని చూడండి. ఈ ప్రపంచ చరిత్రలో ఎవడైనా సరే బలవంతుడు వచ్చినప్పుడు వాడు అందరిని అణగద్రొక్కాడు. అలెగ్జాండర్ అన్ని దేశాలను తన స్వాధీనం చేసుకున్నాడు. కానీ యేసు ప్రభు అన్ని ప్రాంతాలకు వెళ్ళి అందరిని స్వతంత్రం చేశాడు. బంధకాల్లో ఉన్న వారిని విడిపించాడు. దయ్యాలు పట్టిన వారిని విడిపించాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన చేసిన కార్యానికి ఏదైనా తీసుకున్నాడు? ఆయన ఏం తీసుకోలేదు. యోసేపు ఆశీర్వదించబడ్డాడు. తన అన్నలు ఏమన్నా పాలేరులను చేసుకున్నాడా? దేవుడు చెప్పాడు వాళ్ళు నీకు సాష్టాంగ పడతారన్నాడు. అయినా వాళ్ళు సాష్టాంగ పడిన స్థితిలోకి వచ్చినా సరే వారిని పైకి లేవనెత్తి వారి కొరకు ఉన్నతమైన స్థానాలను ఆయన ఏర్పాటు చేశాడు. ఎవడైనా ఏం చేస్తాడు? మీ అన్నయ్య అర్జెంటుకు ఒక 5 లక్షలు అడిగితే నేను చేస్తాను, నీ వాటా నాకు రాసి పెట్టేసే అంటాం. అంతే. అయితే 5 లక్షలకి నువ్వు వాటా రాసుకుంటావు. 10 ఏళ్ల తర్వాత పక్కన ఏదో ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, అది 5 లక్షలకి రాపించుకున్న భూమి అది 5 కోట్లకు వస్తుంది. అంటే నువ్వు బాగా అభివృద్ధి చెందిపోతున్నావు, నీ తోట పుట్టిన వాడు ఏమైపోతున్నాడు? దిగిపోతున్నాడు. అయితే నువ్వు అంటావు న్యాయమే అది. ఎందుకంటే వాడు తప్పు చేశాడు. వాడు అవసరతను బట్టి వాడు ఆస్తిని అమ్మేసుకోవాల్సి వచ్చింది. కానీ యోసేపు ఏం చేశాడు? బానిసలను చేయలేదు ఆయన. వారికి ఉన్నతమైన స్థానాలను కల్పించాడు. అది ఒక నిజ క్రైస్తవుడి యొక్క లక్షణం. బ్రహ్మం గారు కూడా ఈయన పుస్తకాలని 7 ముద్రలని 7 సంకాలని ఆయన రాయల్టీ గట్టి అమ్ముకుని ఉంటే అప్పట్లోనే బోల్డంత సంపాదించేవాడు. ఈరోజు మీరు చూడండి, డినామినేషన్లో చిన్న జోక్స్ పుస్తకాలు వేసి వాళ్ళు 100 రూపాయలు 150 రూపాయలు అమ్ముతున్నారు. మరి ఆ లెక్కన 7 ముద్రల గ్రంథాన్ని ఎంత రేటుకి అమ్మాలి? మిగతా పుస్తకాలను ఎంత రేట్లకి అమ్మాలి? కానీ యోహాను వచ్చింది ఎందుకంటే ఆయన మూలముగా ప్రజలు విశ్వసించాలి. ఈరోజు ఆయన కాదు, యోహాను గురించే కాదు, ప్రతి విశ్వాస విషయంలో దేవుని దగ్గరకు వచ్చిన నీ విషయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆయన నిన్ను ఎందుకు ఆశీర్వదించాలనుకుంటున్నాడంటే నిన్ను బట్టి అనేకులను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అది దేవుని యొక్క లక్ష్యం. నువ్వేమో నన్ను ఆశీర్వదించనే స్థితిలో నువ్వు ఉన్నంతకాలం దేవుడు నిన్ను వాడుకోలేడు. అప్పటి నుంచి ఎన్నో విపరీతమైన పరిస్థితులు మనకు ఎదురయ్యాయి. కానీ ఏ రోజు కూడా ఏ దేశం నుంచి ఇంకా భారతదేశం సపోర్ట్ అనేది తీసుకోలేదు. ఏదైనా సరే ప్రభుత్వమే చేస్తుంది, ప్రజలే చేస్తున్నారు. ఏదో ఎవడో ఒకటి చేయని మన భారతీయులు, భారతదేశంలో ఉన్న భారతీయులు మాత్రమే, భారతదేశ ప్రభుత్వం మాత్రమే, భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఎంత విపత్తులు ఎదురైనా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కారణం ఏంటంటే ఎదుర్కోనగలం అనుకున్నప్పుడు ఎదుర్కోగలం. మన పని మనం చేయగలం అనుకున్నంత మాత్రమే అప్పుడే చేయగలం. అప్పుడు 200 ఆవులతో మొదలుపెట్టారు. ఈరోజు అనేక దేశాలకు సపోర్ట్ ఇస్తుంది భారతదేశం. శ్రీలంకకు కానివ్వండి, ఇంకా కొన్ని చాలా దేశాలు ఉన్నాయి. అనేక దేశాలు విఫలమైనప్పుడు వాళ్ళకి ఆహారాన్ని పంపిస్తుంది. ఎందుకు వచ్చామంటే మనం ఒక రోజున అర్థం చేసుకున్నాం, మనం ఇంక తీసుకోవటమే కాదు ఇవ్వటం నేర్చుకోవాలి. అట్లని మన దేశమేమి ప్రపంచంలో డబ్బులున్న దేశమేమి కాదు. అయినా చేయటం మొదలుపెట్టామంటే ఖచ్చితంగా ఒక రోజు అది అందరికీ అలవాటైన రోజున దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇచ్చుటలోనే ధన్యత ఉంది. ఎందుకంటే నువ్వు ఇచ్చుట ద్వారా తీసుకుంటున్నావు. నిజానికి నువ్వు తీసుకోవటం ద్వారా పోగొట్టుకుంటున్నావు. తీసుకునేవాడు ఏం పోగొట్టుకుంటున్నాడు వాడికి అర్థమైతే వాడు ఎప్పుడు కూడా తీసుకోవటానికి ఇష్టపడ్డాడు, ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఇచ్చేవాడు ఎందుకు ఇస్తున్నాడో వాడికి తెలిసినప్పుడు వాడు ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఎందుకంటే నువ్వు ఇచ్చుట ద్వారా దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటున్నావు. కాబట్టి యోహాను అతని మూలముగా ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అదే లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు మనం మన జీవితాలు మనే అనుకుంటున్నాం. కాదు. క్రీస్తు కొరకు జీవించటం నిత్య జీవం, ఇతరుల కొరకు జీవించటం నిత్య జీవం. అంటే దాని అర్థం నువ్వు లోకంలో ప్రతి పని నీ పని నేను వదిలేయమని కాదు, కానీ నువ్వు జీవించే జీవిత విధానం ఎలా ఉండాలంటే అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కరోనా టైంలో 35,000 రూపాయల ఇంజక్షన్ 10 లక్షలకు అమ్మారు. 500 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ 500-600 రూపాయలు నార్మల్ టైంలో అమ్మే సిలిండర్లో 3,000కి 4,000కి 10,000కి కూడా అమ్మేశారు.
ఇప్పుడు మనుషుల్ని చంపింది కరోనా అనే వైరస్సా, మనిషిలో ఉన్న స్వార్థమా అంటే కరోనా చంపిన దానికంటే కూడా మనుషులు ఎక్కువ మందిని చంపారు ఆ పేరుని అడ్డం పెట్టుకుని. ఎప్పుడైనా జరిగేది అది ఈ లోకంలో. యేసుప్రభు వారి డబ్బు సంపాదించాలి, ఆయన స్వస్థతలు చేసి ఆశ్చర్యకార్యాలు చేస్తే ఆయన ఏ రోజైనా డబ్బులు సంపాదించాడా అండి? ఏం సంపాదించాల. ఆయన చేసే స్వస్థతలన్నిటికీ వాడే నువ్వు ఇన్ని వేలు ఇవ్వాలని వసూలు చేశాడు ఆయన? చేయలేదు. ఆయన మాత్రమే కాదు, నిజ దైవజనులు ఎవరు కూడా వారు ఆస్తులు సంపాదించారు, లేవని నేను అనను, కానీ అవన్నీ కూడా ప్రేమపూర్వకంగా ఇవ్వబడినవే కానీ వాటి కొరకు వాళ్ళు ప్రయాసపడిన వాళ్ళు కాదు. తమ వరాన్ని ఎప్పుడు కూడా కేవలం మనిషిని పీడించడానికి, మనిషిని బానిసగా చేసుకోవడానికి వాడలేదు వాళ్ళు. కానీ ఈరోజు మనిషిని బానిసలను చేసేస్తున్నారు అనేక మంది. ఇంకా ఇప్పటికి కూడా కొంతమంది ఆ కరోనా టైంలో చేసిన అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది. ఈ మధ్య కాలంలో కూడా ఒక నెల రోజుల క్రితం మరి పేపర్లో చూశాను, కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే ఆ కరోనా వైరస్ టైంలో వాళ్ళ కరోనా వచ్చినప్పుడు ఆ రోగం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చేసిన అప్పులకి మరి ఇప్పుడు తీర్చలేక పెద్ద పెద్ద వడ్డీలు అయిపోయి మరి వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇక బతకలేమని. అసలు కరోనాలోనే చచ్చిపోయి ఉంటే పీడ వదిలిపోయేది. కానీ వాళ్ళు ఎందుకు చచ్చిపోయారంటే వైరస్ కాదు, మనిషికి చచ్చిపోయారు వాళ్ళు. 100 రూపాయల బిళ్ళ 5,000కి అమ్మింది, 100 రూపాయల ఇంజక్షన్ 10,000కి అమ్మింది, 30,000 ఇంజక్షన్ 10 లక్షలకు అమ్మింది, 15 లక్షలకు అమ్మింది. నిజంగా ఆ మందులు సమయానికి కరెక్ట్ రేటుకి అమ్ముంటే చాలామంది అప్పు చేసే పరిస్థితులు ఉండేవి కాదు. ఆ మందులు సరిగా అంటే బాగా ప్రాబ్లం వచ్చిన వాళ్ళు తప్ప నార్మల్ వ్యక్తులకి 5,000 2,000 రూపాయలతో తగ్గిపోయే జబ్బు మందులే అయ్యి. ఆక్సిజన్ వాడిన రోజుకి 400 రూపాయలే, 500 రూపాయలు ఆక్సిజన్ సిలిండర్. కానీ రోజుకు 10,000 15,000 అయ్యేసరికి ఎవడో తట్టుకోలేకపోయాడు. 500 అంటే ప్రతి ఇంట్లో ఒకటికి ఆక్సిజన్ సిలిండర్ పెట్టగలరు నెలకి. కానీ ఏంటంటే స్వార్థం. మళ్ళీ అడిగి దేవుడు ఏం చేస్తున్నాడు? కరోనా వచ్చినప్పుడు మొన్న ఎవడో అడుగుతున్నాడు పాస్టర్ గారిని, కరోనా వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కూడా లాక్డౌన్లో ఉన్నాడని అనుకోమాకండి. ఎస్, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాడులే నీ పరిస్థితి, వెయిట్ చేయి. తెలీదా ఎవడికి? ప్రతిదానికి దేవుడిని అడ్డం పెడతారు. దేవుడు ఏం చేస్తున్నాడో నీకు తెలియట్లేదా? లేకపోతే ఏ కీడుకి ఎవడ మూలమని నీకు అర్థం కావట్లేదా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నిజమైన క్రైస్తవ్యం దగ్గరికి రండి, నిజమైన వర్తమానం దగ్గరికి రండి. ఈరోజు వర్తమానం అని నువ్వేదో మాట చెప్పుకుంటే పనికిరాదు, నీ మూలముగా ఇతరులు విశ్వసించాలి. దేవుడు ఆయన విశ్వసించేటట్టు చేసుకోవటం కాదు. లోకంలోనికి వెలుగు వచ్చింది, కానీ ఆ వెలుగుని ఇతరులు విశ్వసించాలి అంటే దానికి ఒకటి మూలమై ఉండాలి. ఆ మూలమే దేవుని చేత పంపబడిన మనుష్యుడు, ఆయన పేరు యోహాను. ఈరోజు ఆ పేరుని బ్రహ్నాం గారి పేరు పెట్టేసి మనం సరిపెట్టుకుంటున్నాం. మరి నీ సంగతి ఏంటి? ఆయనేమో జనాల్ని విశ్వసించేటట్టు చేస్తాడు, నువ్వు జనాలను చెదరగొట్టేటట్టు చేయు. ఈరోజు నీ మూలముగా ప్రజలు విశ్వసించాలి. అప్పుడే మనం ఆ యొక్క వెలుగుకి సాక్షులమై ఉండగలం. సాక్షి అంటే సేవకుడు కాదు, ఈరోజు అందరూ ప్రసంగికుడు కాదు. నేను దినమని ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, నా వర్తమానం విన్నాడంటే యూట్యూబ్లో. ఎవరో డినామినేషన్ బ్రదర్, ఆయన బాధలన్నీ చెప్పుకొచ్చి, ఆయన చేసే పనులు చెప్పుకొచ్చి అంటున్నాడు, దేవుని చిత్తం ఏంటో నాకు ఇంకా నా జీవితంలో తెలియట్లేదండి అన్నాడు. అంటే ఏంటి దేవుడి చిత్తం? దేవుడి చిత్తం అంటే కనపడి, నా సహోదరు కుమారుడా, నిన్ను తల్లి గర్భంలో రూపించబడక మీరు నేను ప్రవక్తగా చేశాను, నేను ఆస్ట్రేలియా పంపిస్తాను, రష్యా పంపిస్తాను అంటమే దేవుని చిత్తం అనుకుంటున్నారు మనవాళ్ళు. నేను అన్నాను, బ్రదర్ నువ్వు ఒక సంఘానికి వెళ్ళి ముందు ఆ సంఘంలో సేవకుని దగ్గర ఉండి భక్తి జాగ్రత్తగా చేసుకుంటా, ముందు నీకు ఇచ్చిన పని నువ్వు చేసుకుంటా నడుస్తూ ఉండు దేవునిలో. అప్పుడు దేవుడు ఆయన చిత్తం ఏదో నీకు బయలుపరుస్తాడు. నువ్వున్న శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అది కూడా దేవుడు ఎందుకో నడిపిస్తున్నప్పుడు అందులో నువ్వు లోబడి నడవాలి. మనం ఏంటంటే యోసేపు ఒక్కడే పైకి వెళ్ళిన తర్వాత ఆయన దేవుని చిత్తంలో ఉన్నాడు అనుకుంటారు మనం. ఈరోజు ప్రతి వ్యక్తి ద్వారా దేవుడు కార్యం చేస్తున్నాడు. ఒక చిన్న బిడ్డని బానిసత్వాలను కొనుపోబడింది, కానీ ఆ చిన్న బిడ్డ ద్వారా నయమాను నిజ దేవుడు అక్కడ ఉన్నాడని తెలుసుకున్నాడు.
ఆయన మూలంగా తెలుసుకున్నారు. ఎందుకంటే దేవుడు దిగొచ్చి నేనే దేవుడిని నిరూపించుకోగలడు. అందరూ ప్రశ్నిస్తున్నారు, దేవుడు రమ్మనండి, చూపించండి, వెయిట్ చేయి, ఒక టైం ఉంది, ఆయనే నిరూపించుకుంటాడు. కానీ ఆయన కొంతమందిని లోకానికి పంపించాడు. వాళ్ళ పని కంప్లీట్ అయ్యే వరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు. మనం ఎంతవరకు విశ్వసింపజేయగలమో అంతమందిని మనం విశ్వసింపజేయగలిగితే మనం రక్షించబడ్డట్టు వాళ్ళు రక్షించబడతారు. కానీ ఆయనే వచ్చి నిరూపించుకున్న తర్వాత అందరూ కూడా కొట్టివేయబడతారు. అందుకే ఆగుతున్నాడు ఆయన. సిలువ మీద నుంచి దిగలేడా కాదు, కానీ సిలువ పక్కన ఇంకో దొంగ ఉన్నాడు, రక్షణ పొందటానికి యోగ్యుడైన వాడు. ఆ సిలువ మీద ఉన్నప్పుడు ఆయన విశ్వసించాడు. కాబట్టి ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతని మూలముగా విశ్వసించాలి. ఈరోజు నీ మూలముగా ఒక్క వ్యక్తి అయినా యేసును విశ్వసించాలి. విశ్వసించిన వాడికి సందేహాన్ని రేకెత్తించేవాడిగానే ఉండకూడదు. ఈరోజు ప్రజలు విశ్వాసుల్ని విశ్వాసం నుంచి బయటికి తీసేటట్టుగానే ఉన్నారు. విశ్వాసంలోకి తీసుకుని వెళ్ళేవాళ్ళు తక్కువైపోయారు. వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా, వాళ్ళ చేతల ద్వారా ఏదో ఒక రీతిలో వాళ్ళు విశ్వాసంలోనికి నడపటం కంటే కూడా విశ్వాస భ్రష్టులను చేసేవాళ్ళు అయిపోయారు. ఎవడైనా వాడు మాట వినలేదనుకోండి, వీడు దేవుడి చిత్తంలో లేడు. నా స్నేహితుడు అక్కడ ఉండేవాడు, నాతో పాటు చదువుకున్నాడు కలిసి. తర్వాత అతడు లోకంలో తిరిగాడు, తాగుబోతు అయిపోయాడు. చాలా పరిస్థితులు ఎదురైనవి. విగ్రహారాధికుడు. కానీ ఒకరోజు అన్ని పోగొట్టుకున్న స్థితిలో నా క్లాస్మేట్ ఒక అతను చెప్పాడు, అరే వాడి పరిస్థితి బాగోలేదు, ఒకసారి ఆయన్ని కలవాలని అన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతే చాలా నిరాశ నిస్పృహలో ఉన్నాడు. అన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. అది బాధలన్నీ చెప్పిన తర్వాత నేను అన్న ప్రార్థనకి రమ్మని చెప్పాను. ప్రార్థనకు రమ్మన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆల్రెడీ నేను 4 వారాలు ఒక చర్చికి వెళ్ళాను, అయినా తాగటం నేను ఆగలేకపోయాను. ఆ చర్చ్ వాళ్ళు అన్నారు, ఇక నిన్ను ఎవడో బాగు చేయలేడు అని చెప్పేశారు. అది ఈ మెకానికల్ లక్షణం ఏంటంటే, వ్యాపారస్తుల లక్షణం, ఇక వాడి దగ్గర బాగోకపోతే నువ్వు ఇంకో చాటకి వెళ్తావని, ఇంక ఇది ఎక్కడ దొరకదు అన్నట్టు. సేవకులు కూడా ఎట్ట తయారయ్యారంటే, నేను చెప్పగానే నీకు అర్థం కాకపోతే ఇక నువ్వు సర్పసంతానం అనేమో మనోళ్ళు అంటారు. వాడేమంటాడంటే నువ్వు దేవుని చిత్తంలోనే లేవంటాడు. నేను అన్నాను, అరే బాబు, దేవుని చిత్తంలో లేవని చెప్పే అధికారం ఎవడికి లేదు. స్టెఫన్ని సౌలు చంపినప్పుడు అందరూ ఏమనుకుని ఉంటారు? వాడిని దేవుని చిత్తంలో ఉన్నాడని ఎవడైనా అనుకుని ఉంటాడా? అనుకోలేదు. కానీ స్టెఫన్ అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ఆ మాటలు సౌలు విన్నాడు. కానీ అప్పుడే మార్పు జరగలేదు. కానీ ఒక సమయం వచ్చింది, దేవుడు ఆయన నేరుగా కలుసుకున్నాడు. కానీ ఆయన తర్వాత తన ఎడల కీడు చేసిన వాళ్ళందరి విషయంలో తను స్టెఫన్ కీడు చేసినప్పుడు స్టెఫన్ ఎలా ప్రార్థించాడో అలాగే ప్రార్థన చేశాడు. ఒకటి గురించి ఫైనల్గా చెప్పాల్సిన వాడు దేవుడు, మనిషి కాదు. అప్పటి వరకు నువ్వు దేవుని కొరకు నువ్వు ముందుకు సాగాల్సిందే. అప్పుడు నేను ఆయన తీసుకుని వచ్చాను. నేను తీసుకుని వచ్చి ప్రేయర్కి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా 4 రోజులు తాగుతూనే ఉన్నాడు. ఇంకా ప్రార్థనకు వస్తానే ఉన్నాడు, ఇంకా తాగుతూనే ఉన్నాడు. తాగుడు వదిలిపెట్టలేకపోతున్నాడు. ఒకరోజు నేను ప్రార్థనకి ఒక చోటకి వెళతా, ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన కూడా ఒకప్పుడు పెద్ద తాగుబోతంట. అయితే దేవుడు ఆయన విడిపించాడు. ఆ సాక్షి విన్న తర్వాత అప్పుడు ఆయనకి ధైర్యం వచ్చింది. తర్వాత ఇంకా 2-3 వారాలు సాగిన తర్వాత ఇక ఒకరోజు తట్టుకోలేని పరిస్థితుల్లో నేను చివరికి ప్రార్థన చేశాను మళ్ళీ ఇంకొకసారి. ఫైనల్గా చేసిన తర్వాత ఏమైందంటే, ఆ రోజు వెళ్ళాడంట, తాగాడంట, తాగిందంత వాంతి అయిపోయింది. మార్పు చెందాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్న ఒక్క క్షణమే జరగదు. నువ్వు జరగలేదని చెప్పేసి ముద్రేసి పక్కన పడేయొద్దు. అందుకే ఒక పెద్ద దైవజనుడు అంటాడు, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ట్రీట్మెంట్ తీసుకో. ఆయన మందులు వాడినంతకాలం వాడారు. పుండు ఉంది, ఈ మందులు వాడితే తగ్గిపోద్ది అన్నాడు అనుకోండి, చక్కగా వాడండి, ఆయన చెప్పినట్టు చేయండి.
ఆయన పులుపు తినొద్దంటే పులుపు తినమాకండి, లేకపోతే తీపి తినొద్దంటే తీపి తినమాకండి. ఆయన ఏం చెప్తే అది చెప్పినట్టే చేయండి, ఎదురు తిరగమాకండి. మనమేం డాక్టర్తో మందులు రాపించుకొస్తాం, ఇంటి పక్క వాళ్ళు చెప్తారు ముసలోళ్ళు, ఏం కాదులే అమ్మాయి తినండి అని. లేకపోతే డాక్టర్ వద్దన్నదేమో తినమంటారు, డాక్టర్ తినమన్నదేమో ఇంకేమన్నా ఉందా డాక్టర్లు అట్టాగే చెప్తారని అడ్డం చెప్తారు. డాక్టర్ గారు మెడిసిన్ రాసేది ఆయన కాబట్టి ఆయన మాటకి వినాలి. ఎందుకంటే డాక్టరు మందులు రాసి సంతకం పెడతాడు, అది మిగిలినోడికి ఆడికి తేడా. ఇప్పుడు యూట్యూబ్లో చెప్తూ ఉంటారు, మీకు పలానా జబ్బా చింతగింజలు తినండి అంటాడు. నీకు ఏదైనా రోగం వచ్చిపోతే ఎవడికి అడ్డం లేదు, నువ్వేమన్నా అడగటానికి లేదు. కానీ డాక్టర్ గారు హామీ అది, రేపు పొద్దున్న తేడా వస్తే ఆయన మీద. సరే వేసిన వాడు అందరూ వెళ్ళలేకపోయినా ఎవడన్నా వేస్తే మాత్రం జవాబు ఇవ్వాల్సిన వాడు ఆయన. కాబట్టి బాధ్యత కలిగి చెప్పినవాడు మాటేనండి. మీరు బాధ్యతలతో సంబంధం లేనివాడు మాట మీరు వినమాకండి. మీరు వింటే మీరే నష్టపోతారు. అయితే డాక్టర్ గారు రోగం తగ్గుద్దని మందులు ఇచ్చినంతకాలం వాడండి, కానీ తగ్గదు నువ్వు చస్తావన్నాడా, ఆ మాట చెప్పే అధికారం డాక్టర్కి లేదు. ఎందుకంటే ఆ మాట చెప్పే అధికారం దేవుడికి మాత్రమే. ఎందుకంటే శరీరాన్ని రిపేర్ చేసేవాళ్లే, కానీ ఈ శరీరాన్ని సృష్టించిన వాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి తన చివరి అధికారాన్ని ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలి. ఏ విషయంలోనైనా. నేను వైద్యం గురించి చెప్పాను, కానీ నీ జీవితంలో ఏది జరిగేదానికైనా చివరి మాట దేవుని మాట అయి ఉండాలి. మీరు ఏ మనిషిని మాటకి వినొద్దు. అది విశ్వాసం కొనసాగే వైపే వెళ్ళండి. అది నేను రివర్స్ తప్పిస్తుందా, నువ్వు జాగ్రత్తగా ఉండు. తర్వాత నీ జీవితం ఎట్టుందో జాగ్రత్తగా చూసుకో. ఆయన మూలంగా వెలుగుని నమ్మాలి. ఈరోజు మన ద్వారా దేవుని యొక్క నామాన్ని ప్రజలు నమ్మాలి. బ్రహ్నాం గారు ఒకరోజు ప్రార్థన చేస్తా అంటాడు, ప్రభువా నేను కేవలం 5 లక్షల మంది ఆత్మలను మాత్రమే నీ దగ్గరికి నడిపించాను ప్రభువా, నన్ను క్షమించా అంటాడు ఆయన. కానీ మనం ఎంతమందిని నడిపిస్తున్నాం? మనం నడిపించాలంటే మనం నడవాలి ముందు. మనం నడుస్తూ ఆ వెలుగును ప్రకాశింప చేయాలి. మనం నడిచేటప్పుడు మన గురించి చెప్పుకోవటమే సరిపోయింది జనాలకి. మనకు కాస్త ఏదన్నా వచ్చిందంటే ఇక మనమే చెప్పుకోవటం. మనం చెప్పాను కదా ఏరుశనక్కాయల గురించి, మానికడు ఏరుశనక్కాయలు ఎందుకు పోవాలన్నట్టు మనం ఏదన్నా చేస్తే మాత్రం వెంటనే చెప్పేసుకోవాలి. ఇక మా ద్వారా ఇట్లా జరిగింది. నేను ఒక దైవజనుడు అన్నాడు, ముందు ప్రారంభంలో చెప్తారంట, నేను పలానానికి జబ్బు వచ్చింది, ఏం చేయాలో మాకు అర్థం కాలేదు, కన్నీటి గారిసి ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వే దిక్కు అన్నాను అని చెప్తా ఉంటాడు. ఇంకా 4-5 స్వస్థతలు జరగడం మొదలు పెట్టగానే ఇగో ప్రార్థన చేసాను తగ్గింది అంటాడండి. ఇంకొంతకాలానికి నేనే తగ్గించాను అంటాడంటే. ఇక దేవుడు ఉండడు. స్టార్టింగ్లో చెప్పిన ఇంత పెద్ద చెప్పడు. స్టార్టింగ్లో ఏమంటాడు, సమస్య వచ్చింది, ఏం చేయాలో మాకు అర్థం కాలేదు, దేవా నువ్వే దిక్కని ఆయన దగ్గర ఏడ్చాం, కన్నీరు గారిసాం, మొత్తుకున్నాం, దేవుడు చేశాడు అంటాడు. లాస్ట్కి వచ్చేసరికి ఏమంటాడు, నేను ప్రార్థన చేస్తే జరిగింది అంటాడు. ఇక అంతే, ప్రార్థన చేస్తేనే జరిగిపోయింది. అంటే ఇక దేవుడు లేడు, ఇక్కడ ఆధారం లేదు. ఎందుకంటే ఇక అభివృద్ధి పొందుతున్న కొలది మనిషి ఏమైపోతాడంటే తను దేవుని కంటే గొప్పోడని అయిపోతాడు. ఏమండి మనిషి ఇంత చిన్న చిన్న ఆటికి ఎంత రెచ్చిపోతున్నాడు కదా, ఆ లెక్కన లూసిఫర్ రెచ్చిపోవటంలో పెద్ద సమస్య ఏం లేదనిపిస్తుంది నాకు. ఒక రకంగా కొంచెం ఆధిక్యత రాగానే అసలు ఒక్కడ దొరికితే చాలు, వీడి మాట వినేవాడు ఒక్కడ దొరికితే చాలు, ఇంక ఈడే దేవుడిలాగా ప్రవర్తించేస్తారు. ఇక మరి సకల దూతల్ని నడిపించిన మరి ఆ లూసిఫర్కి ఇక దేవుడు తర్వాత ఆయనేగా ఉన్నాడు. ఆయన మరి ఆయనలో ఆలోచన వచ్చిందంటే ఏమో, ఇంత చిన్న చిన్నటికి జనాలు ఇంత గొప్పోళ్ళకి ఫీల్ అయిపోయేటప్పుడు మరి సకల సృష్టిని దేవుడు ఆయన చేతిలో పెట్టినప్పుడు చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా యోచన కలిగి ఉండాలి. లూసిఫర్ని అంటారే కానీ వాళ్ళలాగానే అయిపోతున్నారు. అసలు లూసిఫర్ అనే పదానికి అర్థం ఏంటంటే లైట్ బేరర్. ఏంటండి లైట్ బేరర్ అంటే? తెలుగులో చెప్పాలి అంటే దివిటీని మోసేవాడు అనమాట, లేకపోతే ఆ దీపాన్ని పట్టుకుని నడిచేవాడు. ఆ దీపం అతను కాదు, కానీ దాన్ని మోయటానికి ఒకడు కావాలి. యోహాను ఎవరు వెలుగు కాదు. బైబిల్ చెప్తుంది అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతను వచ్చాను. ఈరోజు మన రక్షకులం కాదు, కానీ ఇతరులు రక్షించబడాలంటే అది మన ద్వారానే సాధ్యం. మన స్వస్థపరిచేవారం కాదు,
కానీ ఇతరులు స్వస్థపరచాలంటే స్వస్థత పొందాలి అంటే దానికి మనము వెలుగై ఉండాలి, మనము సాక్షులుగా ఉండాలి. యోహాను ఆ వెలుగుకు సాక్షిగా ఉన్నాడు. అతని మూలంగా ప్రజలు యోహాను నమ్మలేదు, ఆ వెలుగును నమ్మారు. ఎవరు నమ్మారండి? ఆ వెలుగును నమ్మారు. ఈరోజు నీ జీవితం ఆ వెలుగును నమ్మేటట్టుగా ఉందా? ఏంటి ఆ వెలుగు? ఒక మాట చెప్తాను వినండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన వలన విన్నారు వీళ్ళు, ఆయన ద్వారా విని వారు ప్రకటిస్తున్న వర్తమానం. ఈరోజు వర్తమానం అంటే ఏంటి? చాలా పెద్ద వివరణ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, వర్తమానం అనగా ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత వర్తమానమై ఉన్నది. దానికి మించినది అది కలపబడింది, అది మనుషుని నుండి వచ్చింది. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతే వర్తమానం. ఆయన ఏం చెప్పాడు? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమో లేదు. ఎస్, మీరు బబులోను గురించి ఇవన్నీ చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి, బోధించేవి. కానీ అవి కాదు వర్తమానం. యేసు క్రీస్తు వర్తమానం, యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత వర్తమానం. యేసు క్రీస్తు ఏమై ఉన్నాడు ఈ దినమున, అది నువ్వు తెలుసుకుని అలా మారటమే వర్తమానం. కాబట్టి యోహాను అంటున్నాడు, మేము తెలుసుకున్న వర్తమానం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను ఇప్పుడు దేని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు? వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఆ వెలుగు ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆ వెలుగులో చీకటి ఎంత మాత్రము కూడా లేదు. యేసుప్రభు అంటారు, నేను లోకమునకు వచ్చిన వెలుగునై ఉన్నాను, నేనే ఆ జీవమునై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మన జీవితాలు ఏమై ఉండాలి? ఆ వెలుగును గూర్చి ఇతరులు విశ్వసించినట్లు, ఆ వెలుగును ఇతరులు విశ్వసించినట్లు ఆ వెలుగును గురించి మనం సాక్షిగా ఉండాలి. సాక్ష్యం కాదు అంటే, యాక్చువల్గా ఇది తెలుగు ఇంగ్లీష్ పదాలు ఎగ్జాక్ట్గా లేవు. ఒక వ్యక్తి ఇప్పుడు సాక్ష్యం ఇస్తారు కదా, ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ పలానప్పుడు మేము చూసామండి అని ఒక సాక్ష్యం ఇస్తారు. అది కూడా సరైన పదం కాదు. అంటే ఆ సాక్ష్యం నువ్వే, వాడు చెప్పే మాట నువ్వై ఉన్నావు అంటే నిన్ను బట్టి దాన్ని నమ్మాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏమంటాడంటే, అక్కడ ఆ వ్యక్తి సరైన దిశలోనే వస్తున్నాడండి, వీడే తప్పుగా చేశాడని చెప్పాడు అనుకోండి సాక్షి. ఆ ఒక్క మాటను బట్టి ఏం జరుగుద్ది? అతనికి తీర్పు ఇవ్వబడుతుంది. ఒకవేళ వచ్చిన వాడు లేదండి, అవతల ఆయన ర్యాష్గా నడుపుకుంటూ వస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటా వస్తున్నాడు, ఈడిదేం తప్పులేదు, ఆడే వచ్చి గుద్దాడు అన్నాడు అనుకోండి, ఈ సాక్ష్యాన్ని బట్టి తీర్పు ఉంటుంది. అక్కడ ఏం జరిగింది అనే దానికి ఇతడే ఆధారం. ఇప్పుడు యోహాను వెలుగు కల సాక్షిగా ఉన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో అలాంటి సాక్షులు ఎవరన్నా ఉన్నారంటే చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథం అంతా అదే, కానీ అన్నీ చెప్పడానికి కుదరదు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు మనం చూద్దాం. మొదటగా దావీదుని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మీ అందరికీ తెలుసు, అక్కడ గొల్యాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఏం చేస్తున్నాడంటే సవాలు చేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల సైన్యాన్ని సవాలు చేస్తే ఏమంటాడంటే, మేము యుద్ధం చేసుకుని 1000 మంది 100 మంది చచ్చిపోవటం కంటే కూడా ఫిలిష్తీయుల పక్షంగా నేను నిలబడతాను, ఇశ్రాయేలీయుల పక్షంగా మీరు ఒకడిని నిలబెట్టుకోండి, మేమిద్దరం పోరాటం చేస్తాం, మా ఇద్దరిలో ఎవడు గెలిస్తే వాడి దేశమే గెలిచినట్టు అన్నాడు. కానీ ఆయన్ని చంపే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే అతడు 6 మూళ్ళ జానుడు ఎత్తున్నాడు, అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉన్నది, అతడు యుద్ధ కవచము ధరించుకుని ఉండెను, ఆ కవచము 5000 తులముల రాగి ఎత్తు కలది, అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బళ్ళెం ఒకటి ఉండెను, అతని ఈటె కర్ర నేతగాని ధోని అంత పెద్దది, మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది, ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవుచుండెను. యుద్ధం చేసేవాడి చేతిలో ఒక డాల్ ఉంటుంది,
కానీ ఫిలిష్తీయుడి దగ్గర ఉన్న డాల్ ఎంత పెద్దదంటే దాన్ని మొయ్యటానికి ఇంకొక సైనికుడు ఉన్నాడు ఆడు ముందు. ఏ సైనికుడైనా ఒక చేత్తో మోసే అంత ఉంటుంది డాలు. ఒక చేత్తో డాలుని మోసుకుంటా ఒక చేత్తో కత్తితో యుద్ధం చేస్తాడు. కానీ ఈ ఫిలిష్తీయుడు ఎంత అంటే ఆయన ముందున్న డాలు మొయ్యటానికి ఒకడున్నాడు. ఇంకా వాడిని ఎవడు కొడతాడు? ఎవడో లేడు. ఇప్పుడు చివరికి వాడు ఏమంటున్నాడంటే 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనములో, ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యమును తిరస్కరించుచున్నాను, ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఇప్పుడు అతను అంటున్నాడు, నేను ఇశ్రాయేలీయుల సైన్యమును తృణీకరిస్తున్నాను. కానీ ఇశ్రాయేలీయుల సైన్యానికి అధిపతి ఎవరు? దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలీయుల సైన్యానికి అధిపతి సౌలు కాదు. ఇశ్రాయేలీయులకు రాజు సౌలో, దావీదో, సొలొమోను కాదు. ఇశ్రాయేలీయుల యొక్క నిజమైన రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుడే వారి రాజు, దేవుడే వారి సైన్యములకు అధిపతి. ఇశ్రాయేలీయులు దేవుని సొంత ప్రజలై ఉన్నారు. ఇప్పుడు ఫిలిష్తీయుడు ఇశ్రాయేలీయుల సైన్యాన్ని తృణీకరిస్తున్నాడంటే ఎవరిని తృణీకరిస్తున్నాడంటే దేవుణ్ణి తృణీకరిస్తున్నాడు. వాడేం కేకలు వేస్తూ ఉంటే వాడి కేకలు విని వీళ్ళకి భీతి పుట్టిందంట, వీళ్ళకి భయం పుట్టింది. వారు వణికిపోతా ఉన్నారు. అలా 40 రోజులు చేశాడు, ఒక్క రోజు కాదు. ఎన్ని రోజులు చేశాడండి? 40 రోజులు చేశాడు. అంటే ఇప్పుడు ఆయన గురించి వార్త ఆ రోజు పేపర్లో వెళ్తూ ఉంటుంది కదా అనుకోండి. ఆ రోజుల్లో పేపర్లు లేవు, కానీ ఆ రోజుల్లో వర్తమానాలు వెళ్ళే మార్గాలు వేరుగా ఉండేవి. అయితే సమాచారం రోజు ఎలా వస్తుంది? ఇదిగో ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ మధ్య యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు 10వ రోజు వచ్చేసింది. కానీ 10 రోజులైనా సరే ఆ గొలియాతుని ఎదుర్కొనేవాడు ఎవడ కూడా ఇశ్రాయేలీల్లో లేరు. వాళ్ళు అంతా వణికిపోతున్నారంట, భయపడిపోతున్నారంట, పారిపోతున్నారంట అని ఆ న్యూస్ వినపడతా ఉంటుంది. అంటే ఇక ఇశ్రాయేల్ ఎవరు లేరు, దేవుడు లేడు. ఇశ్రాయేలులో ఒక్కడ కూడా ఎదిరించేవాడు లేడు. అప్పుడు దావీదు రంగం మీదకి వచ్చాడు. దావీదు యుద్ధం చేయడానికి రాలేదు. దావీదు తన అన్నలకు ఆహారాన్ని ఇచ్చి వెళ్ళడానికి వచ్చాడు. కానీ నేను అందుకే చెప్పేది, మీకు ఇచ్చిన పని మీరు చేస్తూ ఉండండి, దేవుడు తన సంపూర్ణ చిత్తంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. అంతే తప్ప ప్రభు నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని ఆయన ప్రార్థన చేయాలి ఇంటి దగ్గర కూర్చొని. ఎందుకంటే ఆయనకి గొర్రెలు కాసుకునే పని ఒకటి ఇవ్వబడింది. ఇంకా యుద్ధానికి వెళ్ళే వయసు ఆయనకి రాలేదు. తండ్రి ఆయనకి అప్పగించిన బాధ్యతను ఆయన నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు తండ్రి వచ్చి అన్నాడు, మీ అన్నయ్యలో యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆహారం ఇచ్చిరామన్నప్పుడు ఆ ఆహారాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చినప్పుడు అప్పుడు ఫిలిష్తీయుడి యొక్క కేకలు విన్నాడు ఆయన. ఇప్పుడు స్పందించడం మొదలుపెట్టాడు. ఆయన అంటాడు, వీడిని చంపిన వాడికి వచ్చే బహుమానం ఏంటి? మీ అందరికీ తెలిసిన కథ, అందుకే నా అంశం కోసం నేను జంప్ చేస్తున్నాను సమయాన్ని కాపాడుకోవటానికి. ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ ఫిలిష్తీయుడిని చంపినప్పుడు అతడికి రాజుగారి యొక్క కుమార్తెనే ఇచ్చి పెళ్లి చేయటం జరుగుతుంది అన్నాడు. ఇంకా కొన్ని బహుమానాలు ఆయనకి ఇవ్వబడతాయి. ఆయన తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుగారు అంటాడు, ఆయన చూసి జాలి పడతాడు, వరే పిచ్చోడా, ఏదో రాజుగారి కూతురిని పెళ్లి చేసుకోవాలని నువ్వు ఇంత త్యాగం చేస్తున్నట్టు ఉన్నావు. వాడు ముందు కవచాన్ని ఆ డాలుని మోసేవాడు అంత కూడా నువ్వు లేవు, ఆ డాలు కూడా నీకు లెగదని ఆయన నీ ప్రాణం పోద్ది అన్నప్పుడు దావీదు అంటున్నాడు, నేనేదో బహుమానం కోసం రాలేదు, నా శక్తి కోసం నేను రాలేదు, కానీ నా తండ్రి మందని నేను మేపుతున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది, ఒక గొర్రె పిల్లని పట్టుకుని పోతూ ఉండగా దేవుని యొక్క సహాయం చేత ఆ ఎలుగుబంటి నేను 2గా చీల్చివేశాను. మరి ఒకసారి సింహం వచ్చింది, దేవుని యొక్క సహాయం చేత ఆ సింహాన్ని 2గా నేను చీల్చివేశాను. ఆ ఎలుగుబంటి నుండి సింహము నుండి కాపాడిన ఆ దేవుడే ఫిలిష్తీయుడు అయిన ఈ గొలియాతు నుండి నన్ను కాపాడేవాడు. ఆయన వాడిన పదాలు జాగ్రత్తగా చూడండి. నేను ఎలుగుబంటిని చంపాను, సింహాన్ని చంపాను, ఈడంత అనలేదు. అదే నేను చెప్పాను కదా, ప్రారంభంలో సాక్ష్యాలకి చివరిలో వచ్చే సాక్ష్యాలకి. అందుకు అనుభవజ్ఞుల సాక్ష్యాలు వినేటప్పుడు జాగ్రత్తగా వినండి.
ఎందుకంటే ఆడు సింహాన్ని చంపాడని నువ్వు కూడా సింహం మీదకి వెళ్తే సచ్చి ఊరుకుంటావు. ఆయన సింహాన్ని చంపింది దేవుడు దయ ద్వారా, అది ఇప్పుడు దాచిపెడుతున్నాడు ఆయన. అర్థమైందండి మీకు? ఆయన సింహాన్ని నేరుగెళ్ళి చంపలా, దేవుడు ఆయనకు సహాయం చేశాడు, చంపాడు. కానీ ఇప్పుడు ఆయన చెప్పట్లేదు ఆ సంగతి. నీకు ఎలా ఒక సింహం జోలికి వెళ్తే ఏమైపోతావు? నశించిపోతావు, జాగ్రత్త. కాబట్టి దావీదు అంటున్నాడు, దేవుని సహాయం వలన నేను ఎలుగుబంటిని చంపాను, నేను దేవుని సహాయం వలన సింహాన్ని చంపాను. ఆ ఎలుగుబంటి నుండి తప్పించిన ఆ దేవుడే, సింహమును నోట నుండి నన్ను తప్పించిన ఆ దేవుడే ఈ ఫిలిష్తీయుడు చేతి నుండి కూడా తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు. దాని మీద గెలుపునిచ్చిన దేవుడే ఇప్పుడు నాకు గెలుపునివ్వటానికి సమర్థుడై ఉన్నాడు. ఇప్పుడు ఎంతకే దావీదు పోరాటం చేసేది ఎందుకోసం? పెళ్లి కోసం కాదు. ఆయన అంటున్నాడు, చూడండి ఆ వచనాలు చూద్దాం, అదే అధ్యాయం 45వ వచనం నుండి చూడండి. దావీదు ఆ ఫిలిష్తీయుడితో ఎలా అంటున్నాడు, నీవు కత్తియు ఈటెయు బళ్ళెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఆయన దేని మీద వస్తున్నాడు? ఫిలిష్తీయుడు ఆయనకున్న ఈటెను బట్టి, కత్తిని బట్టి, డాలును బట్టి, ఆయుధాలను బట్టి యుద్ధం చేస్తున్నాడు. కానీ దావీదైతే యెహోవా నామమును బట్టి యుద్ధం చేస్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క నామమే మన బలమైన ఆయుధమై ఉన్నది. ఈరోజు ఆ నామాన్ని మనం వాడినప్పుడే మనకు రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు అనే నామాన్ని బట్టే మనం విమోచించబడ్డాం. ఏ మనుషుడి పేరును బట్టి కాదు, ఏ సేవకుడి యొక్క పేరును బట్టి కాదు, ఏ వర్తమానికుడి యొక్క పేరును బట్టి కాదు, ఏ అపోస్తలుడి యొక్క పేరును బట్టి కాదు, యేసుక్రీస్తు యొక్క నామాన్ని బట్టే మనం రక్షించబడ్డాం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. ఇప్పుడు దాకా న్యూస్ వెళ్తుంది కదా, ఇశ్రాయేలులో దేవుడు లేడు అని. కానీ ఇప్పుడు నేను చంపేది ఎందుకంటే రాజుగారి కుమార్తెను వివాహం చేసుకోవటానికి కాదు. ఎందుకంటే ఆ పెళ్లి వలన దావీదు నష్టపోయాడు పూర్తిగా. దానివల్ల వచ్చిన లాభం ఏం ఆయనకి లేదు. నువ్వు ఏదైనా దేవుని కార్యాల్లో లోక సంబంధమైన లబ్ధిని వెతకమాకు. అసలు నిజంగా దావీదు అనాల్సింది, అయ్యా నేను దేవుని నామం కోసం చంపాను, నీ కూతురు నాకు వద్దనుంటే కొన్ని బాధలు తప్పే దావీదుకి. సరే, అది అనదర్ స్టోరీ, దాన్ని పక్కకు పెడదాం. కానీ దావీదు యొక్క లక్ష్యం ఏంటంటే, ఈరోజు భూ నివాసులందరికీ తెలియాలి దేవుడు ఒకడున్నాడు ఇశ్రాయేలీయులలో. దావీదు అనేవాడు ఒకడున్నాడు, లేకపోతే దావీదు అనే ఒక వీరుడు ఉన్నాడని కాదు లోకానికి తెలవాల్సింది. ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని భూ నివాసులందరూ తెలుసుకుంటారు. ఆయనను బట్టి, అంటే ఆ రోజు దావీదును బట్టి సకల దేశాలకు తెలిసింది ఇశ్రాయేలీయుల దేవుడు బలిష్ఠుడైన దేవుడై ఉన్నాడు, ఆయన విమోచించువాడై ఉన్నాడు, ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడై ఉన్నాడు. అంటే భూనివాసులందరూ దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు? దావీదు మూలంగా. వారు తెలుసుకున్న దావీదుని గురించి కాదు, దేవునిని తెలుసుకున్నారు. యోహాను పరిచర్య అదే. ఆయన మూలముగా అనేకులు ఆ వెలుగుని విశ్వసించాలి, రక్షించబడాలి. ఈరోజు క్రైస్తవం యొక్క ధన్యత ఏంటంటే, యేసుని గురించి సాక్ష్యం ఇవ్వటమే మన యొక్క ధన్యత. ఆ సాక్ష్యం నువ్వే. అందునిమిత్తం ప్రభు అన్నారు, మీరు వెళ్ళకండి, యెరూషలేములో నిలిచి ఉండండి. నా తండ్రి వాగ్దానం చేసిన రీతిగా ఆత్మను మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తి నొందెదరు. అప్పుడు మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. అంటే జగదోత్పత్తి వేయబడక మునిపే ఎవరైతే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డారో వాడు వెలుగును చూడాలంటే దానికి నువ్వు మూలమై ఉండాలి. దావీదు యొక్క జీవితం అలా జరిగింది. మరొక వ్యక్తి యొక్క జీవితాన్ని చూద్దాం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. మీ అందరికి తెలిసిందే, షడ్రక్, మెషక్,
అబేద్నెగోలు. అక్కడ విగ్రహాన్ని తయారు చేసినప్పుడు రాజుగారు అందరూ కూడా ఆ విగ్రహానికి మొక్కాలని చెప్పారు. మొక్కని వారిని అగ్నిగుండంలో పడవేస్తారని చెప్పారు. కానీ అందరూ కూడా మొక్కారు, కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మాత్రమే ఆ విగ్రహాన్ని మొక్కలేదు. ఈరోజు నిజంగా ఈ వాక్యాన్ని మనం వెంబడించడం మొదలు పెడితే మనం ఒంటరిగా మిగిలిపోవాల్సి. ఆయన దేవుని కొరకు ఒంటరిగా ఒకడు నిలబడినప్పుడే ఆ ఒంటరిగా ఉన్న ఆ వ్యక్తి కొరకు దేవుడు నిలబడతాడు. నువ్వు ఒంటరి అంటే నీ క్రియల ద్వారా నువ్వు ఒంటరివైనందుకుగా దేవుడు నిలబడేది నీ పక్షంగా. నువ్వు ఆయన కొరకు ఒంటరిగా నిలబడాలి. రాజుగారు వాళ్ళని పిలిపించాడు, ఎందుకంటే రాజుతో పరిచయం వస్తులాళ్ళు. ఆ 120 మంది సంస్థాన అధిపతుల మీద వాళ్ళు కూడా అధిపతులు అయి ఉన్నారు. వాళ్ళేం సాధారణమైన వ్యక్తులు కాదు, వారు రాజులు, యువరాజులు. కానీ విగ్రహానికి మొక్కట్లేదు. రాజుగారు వాళ్ళ మీద జాలితో పిలిపించాడు. అయ్యా, ఎందుకురా ఈ పని చేస్తున్నారు? ఈ చట్టం ఉంది కదా, అందరూ మొక్కుతున్నారు, మీరెందుకు మొక్కట్లేదు? మీరు మొక్కపోతే సమస్య ఏర్పడుతుంది అని వాళ్ళని రక్షించడానికే ప్రయత్నిస్తున్నాడు నెబుకద్నెజరు. లేనట్లయితే లెక్క ప్రకారం వాళ్ళు మొక్కలేదు కాబట్టి వెంటనే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పారవేయాలి. కానీ అలా పారవేయాల, ఎందుకంటే రాజుకి వాళ్ళ మీద ప్రేమ ఉంది, అట్లీస్ట్ గౌరవం ఉంది. ఎందుకంటే వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు, మంచోళ్ళు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు. 120 సంస్థానాల్లో ఆయనకున్న ప్రిన్సెస్ల్లో వాళ్ళు ముగ్గురు కూడా ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నారు. అందుకే రాజుగారు పిలిపించాడు, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది తప్పు నాయన, మీరు ఎలాగో చేయకండి అని బుజ్జగిస్తున్నాడు. మీరు మనుషుల మాట గుర్తుపెట్టుకోండి. మనిషి ఎంత నెమ్మదిగా మాట్లాడేనా వాడు అనుకున్నది నువ్వు చేస్తావు అని నమ్మినంత వరకే. ఒక్కసారి నీ వలన ఆ పని జరగదని అడిగి తెలిసిందనుకోండి, ఎవడు గౌరవించడు, ఈవెన్ అడుక్కునేవాడు కూడా గౌరవించడు. ఒకసారి నేను రావులపాలెం, కాకినాడ ఎక్కడికి వెళ్తున్నా, రావులపాలెంలో బస్ స్టాండ్లో బస్సుకి ఆగింది. అటు రాగానే ఎవడో ఒకడు వచ్చి అరుతున్నాడు. అయ్యా, ఇది తెలుసు కదా మీకు, ఆడ అరుతూ ఉంటే ఎవడో ఒకడు అన్నాడు, ఎందుకు అర్థం వెళ్ళిపోయాను ఇచ్చేవాడు అడిగాడు. నువ్వెవడరా, నిన్నేవాడు అడిగాడు రా, నువ్వేమన్నా ఎత్తున్నావా, నోరు మూసుకో అనుకుంటే మళ్ళీ ఇంకోండి అయ్యా అంటున్నాడు వాడు. అంటే నువ్వు దగ్గర దొరకదన్న తర్వాత ఎవడో లెక్క చేయండి నిన్ను. ఆడు నువ్వు కొనటానికి వెళ్ళినా, నువ్వు అమ్మటానికి వెళ్ళినా వాళ్ళు బతిమలాడేది ఏంటంటే వాళ్ళు మంచోళ్ళు అయి కాదు, నిన్ను మాయ చేయటానికి. అప్పుడు దాకా బెదార్ యు ఆర్ వెరీ గుడ్ అంటాడు. నువ్వు ఈయన అనుకున్న ఈ బెదరు ఆయన పొగిడేది ఎందుకంటే ఆయన ద్వారా ఒక పని జరిగించుకోవటానికి. అది జరగదన్నానికి పోరా అంటాడు, అంతే క్షణమే. అది ఇప్పుడు అట్టగా ఈ రాజుగారు కూడా పిలుస్తున్నాడు, అయ్యా ప్రేమ చూపిస్తున్నాడు. 120 దేశాలకు పెద్ద అధిపతి, ప్రపంచ చక్రవర్తి వచ్చి మాట్లాడినందుకైనా మనం ఏం చేస్తాం? అది. కానీ వీళ్ళు అన్నారు, రాజా మేము భయపడనే. వెంటనే ఆయన కోపం వచ్చింది. అరే, నేను ఎంత చక్రవర్తిని అయ్యుండి వాళ్ళని అసలు అగ్నిగుండంలో పడేయాల్సిందే కాకుండా ఏదో దగ్గరికి పిలిచి బుజ్జగిచ్చి వాళ్ళని తప్పించే ఒక మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తుంటే వీడు నాకే ఎదురు తిరుగుతాడని అప్పుడు దాకా ఉన్న ప్రేమ పగగా మారి 7 రెట్ల అగ్నిగుండంగా చేపించాడు. మీ స్నేహితులందరూ అట్టాగే చేస్తారు మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. అగ్నిగుండాన్ని 7 రెట్లు చేసిన వాడు శత్రువు కాదు, మిత్రుడు. ఎవరండి? శత్రువా మిత్రువా? అందరూ శత్రువు అనుకుంటారు. నెబుకద్నెజరు వాళ్ళకి శత్రువు కాదు. వాళ్ళ దగ్గర ఆయనతో నేరుగా మాట్లాడే అధికారంలో ఉన్నవాళ్ళు వీళ్ళు. అందరికంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళు, అందరికంటే రాజు దగ్గర ఎక్కువ నమ్మకస్తులు. అందుకే రాజుగారు వాళ్ళ మీద ప్రేమ చూపించాడు. కానీ ఆయన అనుకున్న పని జరగకపోయేసరికి వాళ్ళలోని అసలు లక్షణం బయటకు వచ్చింది. యేసుప్రభుని సిలువేసేటప్పుడు ఏమన్నాడు ఆయన? రేయ్, నన్ను కొట్టారు కదరా, నరకంలో మీకు 7 అంతల ప్లేస్ మీకోసం స్పెషల్గా పెడతానని అన్నాడు ఆయన? అనలేదు. ఆయన అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించము. అది యేసు ప్రభువుకి లోకానికి తేడా.
లోకం వాళ్ళు అనుకున్నది జరిగితేనే ఆ ప్రేమ చూపిస్తారు. నీ వలన లాభం జరగదనుకున్నారా, ద్వేషాన్ని చూపిస్తారు. కానీ యేసు ప్రభు నమ్మిన వాడి ఎడల ప్రేమ చూపించాడు, నమ్మని వాని ఎడల కూడా ఆ ప్రేమగానే మాట్లాడాడు ఆయన. అప్పుడు అంటున్నాడు, అగ్నిగుండాన్ని 7 రెట్లు చెప్పించారు. అగ్నిగుండంలో ఎంత పగతో ఉన్నారంటే వాళ్ళు, ఆ పగతో వాళ్ళు ఎంత చేశారంటే వీళ్ళని అగ్నిగుండంలో పడేయటానికి వచ్చిన వాళ్ళే బయట ఉండి కాలిపోయారంట. అంత అగ్ని. చూసారా మనుషులు ఎంత క్రోధం ఉంటుందో. అందుకే దావీదు అంటాడు, వీలైతే మన ప్రాణాలతోనే మింగేస్తారు మనుషులు, కానీ వీలు లేకుండా దేవుడు ఇట్ట కాళ్ళు చేతులు ఇంత పెద్దగా పెట్టాడు కాబట్టి మింగటానికి వీలు లేకుండా మనిషిని కూడా తినగలిగితే నేరుగా మనుషుల్ని తినేస్తారు మనుషులు. అవకాశం లేదంతే. లేకపోతే కొండ చిలవల కంటే ఎక్కువ ప్రమాదకరమైన వాళ్ళు మనుషులు, ఇంకో మనిషిని మృంగటంలో. ఆయన పడేయటానికి వెళ్ళిన వాళ్ళే కాలిపోయారంట. కానీ వీళ్ళు లోపలికి వెళితే వీళ్ళు కూడా ఏమవ్వాలి, మాడి మసి అయిపోవాలి. కానీ రాజు చూస్తున్నాడు. వీళ్ళని చూస్తూ ఉంటే 9 మనుషులు తిరుగుతూ ఉన్నారు. అసలు 9 మనుషులు ఎందుకు ఉండాలి, అసలు 3 కూడా ఉండకూడదు లెక్క. వాళ్ళు మసి అయిపోవాలి. వాళ్ళు ఏమైపోవాలండి, మసి అయిపోవాలి. 4వ వాడు కనపడ్డసరికి రాజుగారు పిలుస్తున్నాడు వాళ్ళని బయటికి. కానీ బయటకు వచ్చింది 3. వాళ్ళ అగ్నిగుండంలో పడేసినప్పుడు వాళ్ళ బంధకాలు మాత్రమే తెగిపోయాయి. ప్రియ సహోదరుడి సహోదరుడా, శ్రమ మన బంధకాలను మాత్రమే తొలగిస్తుంది మనం నిజంగా దేవునిలో ఉన్నప్పుడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ వస్త్రాలకు కానీ వాళ్ళ వెంట్రుకలకు కానీ అగ్ని వాసన కూడా అంటలేదు. మీకు తెలుసు, శరీరంలో ఫస్ట్ కాలేది వెంట్రుకలు, గోళ్ళు. అవి వేడికే కరిగిపోతాయి, కానీ ఎక్కడ వాసన కూడా రాలేదు. ఇప్పుడు నెబుకద్నెజరు అంటున్నాడు, ఏమంటున్నాడు చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు చెప్తున్నాడు, షడ్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఇప్పుడు దేవుని గురించి ఎవరు చెప్తున్నారు? షడ్రక్ మేషక్ అబేద్నెగో కాదు. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను బట్టి విగ్రహారాధికుడైన నెబుకద్నెజరు చక్రవర్తి అంటున్నాడు, వీళ్ళ దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. వాళ్ళేమో షడ్రక్ మేషక్ అబేద్నెగోలేమో రాజుగారి ఆజ్ఞను వ్యర్థపరిస్తే, నేటి క్రైస్తవులు పరసయులు సద్దూకైలేమో మనుషుల సాంప్రదాయాలను బట్టి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. అది తేడా. దేవుని వాక్యం నిరర్ధకం ఎందుకు అవుతుంది? దానికి సాక్షిగా ఉండేవాళ్ళు లేరు కాబట్టి. కానీ ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని వాక్య పక్షంగా నిలబడ్డారు కాబట్టి రాజు ఆజ్ఞను నిరర్ధకం చేశారు. కాగా నేను ఒక శాస్త్రము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. చూసారా, రక్షించే దేవుడు అంటే ఈయనే అని నెబుకద్నెజరు కూడా అంటున్నాడు. అంటే నెబుకద్నెజరు సరదాలకు తిరగడానికి వేరే దేవతలను ఆశ్రయించినా రక్షణ కావాలంటే ఆయన ఎక్కడికి వస్తాడు? రేపు యేసుక్రీస్తు దగ్గరికి. ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడు. ఆయన రక్షించే దేవుడు మాత్రమే కాదు, ఆయన మాత్రమే దేవుడు అయి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, కాగా ఏ జనములో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో అయిన వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును నేను. చూసారా, ఆయన అన్ని దేశాలలో ఎన్ని దేశాల్లోనైతే ఎన్ని భాషలు కలిగిన ప్రజల్ని పరిపాలిస్తున్నాడు వాళ్ళందరి మధ్య చెప్తున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వారి యొక్క దేవుడిని ఎవడైనా దూషిస్తే వాడు తుత్తునీలుగా చేయబడతాడు. అసలు ఎంత పెద్ద అన్యులు యేసుప్రభుని దేవుని గురించి తెలుసుకుంటున్నారంటే ఎవరి ద్వారా? షడ్రక్ మేషక్ అబేద్నెగో మూలముగా. దానియేలు సింహాల బోన్లో వేయబడినప్పుడు ఆ రాజు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా వచ్చి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు,
అంటే దానియేలు యొక్క దేవుడు ఎవరండి? జీవము కలిగిన దేవుడు. ఆయన జీవం కలిగిన దేవుడు అని ఒక అన్యుడు ఎలా అంటున్నాడు? ఆయన జీవం కలిగిన దేవుడు అని ఆ మాట ఎలా పలకగలిగాడంటే దానియేలును బట్టే. నెబుకద్నెజరు అంటున్నాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు, ఇశ్రాయేలులో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన శక్తి కలిగిన వాడని సకల దేశాలు తెలుసుకున్నాయి. ఎవరిని బట్టి అంటే దావీదును బట్టి. నెబుకద్నెజరు ఎలా తెలుసుకున్నాడంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోలను బట్టి. దర్యావేషు ఎలా తెలుసుకున్నాడంటే మరి ఆయనను బట్టి, దానియేలును బట్టి. ఈరోజు నిజమైన సువార్త వెలుగు మనిషి ద్వారానే మరొక మనిషికి చేరాలి. ఈ లోకములో దేవుడు క్రైస్తవ్యాన్ని ఎలా అభివృద్ధి పరుస్తున్నాడంటే ఒక మనిషి నుంచి మరొక మనిషికి అది చేరాలి. అయితే ఈ లోకంలో చీకటి నిండి ఉన్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. ఈ అధ్యాయం నేను చదివి నేను కంప్లీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నీకు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకటి లోకం, ఒకటి నువ్వు. లోకం మీద చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనాల్ని కమ్మి ఉన్నప్పుడు నీ మీద వెలుగు ప్రకాశించుతున్నది. ఏంటి ఆ వెలుగంటే ప్రభువైన యేసు క్రీస్తే. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇప్పుడు ఈ కటిక చీకటి నిండిన ఈ లోకాన్ని మార్చేది ఎవరంటే వెలుగే. కానీ ఆ వెలుగును వారు నమ్మాలంటే మన మూలంగానే వారు నమ్మాలి. కానీ క్రైస్తవ్యం తన సారాన్ని పోగొట్టుకుంది. క్రైస్తవ్యం ఏం పోగొట్టుకుందండి? తన సారాన్ని పోగొట్టుకుంది. ఈరోజు వర్తమానం కూడా తన సారాన్ని పోగొట్టుకుంది. దేనితో పోరాడాలో వాళ్ళకి తెలియట్లా. వాళ్ళు ఏది అనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. పై రూపాన్ని పట్టుకొని అదే అనుకుంటున్నారు, కానీ దాని లోపల ఉన్నదాన్ని వారు పట్టుకోవట్లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కట్టిక చీకటి జనాల్ని కమ్ముతున్నది. విచారకరమైన విషయం ఏంటంటే ఆ చీకటి సంఘాల్లో కూడా వ్యాపించింది. ఆ 7 సంఘకాలాల్లో మీరు చూసినప్పుడు ఆ నలుపంతా ఏంటి? చీకటి. ఆ చీకటి లోకంలో చీకటి కాదు, సంఘాల్లో చేరిన చీకటి అది. చూడు, చీకటి జనాల్ని కమ్ముతుంది, నీ మీద వెలుగు ఉదయిస్తుంది. ఈరోజు లోకం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? శ్రమల మీద శ్రమలు వచ్చినా మనిషి మారట్లా. వర్షాల మీద వర్షాలు, తుఫాన్ల మీద తుఫాన్లు, రకరకాల వ్యాధులతో మనుషులు బాధపడుతున్నారు. మనిషి ఏమన్నా మారుతున్నాడా? మారట్లేదు. మనిషి మారడు. కేవలం ఆ వెలుగును ప్రకాశింపచేస్తే ఆ విత్తనమై ఉన్నవాడు మాత్రమే మారతాడు. ఏ శిక్షలో ఒక మనిషిని మార్చలేవు. కరోనా టైంలో చాలా జరిగినాయి భయంకరమైన ఘోరాలు. అందుట్లో 2 పార్ట్ చెప్తాను నేను, 2 మాటలు. కరోనా అంటేనే భయంతో సొంత ఇంటి వాళ్ళే ఆ మనిషి దగ్గరికి వెళ్ళటానికి భయపడి దూరం పెట్టారు కదా. 2 హాస్పిటల్స్లో జరిగిన కార్యాలు చెప్తానేనండి. ఒక హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్ని కరోనా పేషెంట్లు అత్యాచారం చేస్తారు. అరే వాడిని ఇళ్ళోళ్ళే తోసేసి ఆడిని ఒక పక్కన పడేస్తాడు. ప్రాణం కాపాడటానికి ఆమె వైద్యం చేయడానికి వస్తే వీడు ప్రాణం ఉంటుందో తెలియదు పరిస్థితుల్లో వీడేం చేస్తున్నాడు? ఆ ప్రాణాన్ని కాపాడటానికి పనిచేసే వాళ్ళ మీదే అత్యాచారం. అంటే ఎంత రోగం కూడా మనిషిని మార్చగలిగిందా? మార్చలేదు. ఇదొకటి పెట్టండి. రెండవది ఏంటంటే కరోనా వార్డులో ఉన్న పేషెంట్ని ఒక డాక్టర్ గారు అత్యాచారం చేశాడు. అంటే ఆ స్థితిలో ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తి మీద నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ రోగం నీకు అంటుకుంటుంది అనే పరిస్థితుల మధ్య కూడా వీడు అత్యాచారం చేశాడంటే మనిషిలో మృగత్వం ఎంత పెరిగిపోయింది. అంటే మరణం కూడా వాళ్ళని మార్చట్లా. అంత కటిక చీకట్లో ఉంది లోకం. ఎందుకంత కటిక చీకట్లోకి వచ్చిందంటే వాళ్ళు వెలుగును ద్వేషించారు.
వాక్యాన్ని వాళ్ళు ద్వేషించారు, వాక్యంతో నడవటాన్ని ద్వేషించారు. ఈరోజు నిజ క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళ మధ్య కూడా ఎన్నో కఠినమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళ మధ్య వెలుగు లేదు. ఒకడికొకడు క్రూరంగా హింసించుకుంటుంటే, ఒకడికొకడు మోసం చేసుకుంటా ఉంటే, ఒకడికొకడు నాశనం చేసుకోవటాన్ని చూస్తూ ఉంటే వాళ్ళు వెలుగులో ఉన్నారా? తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడని బైబిల్ చెప్తుంది. అంతే, తీసావతల బారాయణ మిగిలిన కొటేషన్స్ అన్ని. వెలుగు లేదు, యేసుక్రీస్తు లేడు. ఆ యేసుక్రీస్తు ఉంటే నిజమైన వెలుగుగా ఉంటారు. కానీ యెషయా గ్రంథం చెప్తుంది, నీకు వెలుగు వచ్చి లెమ్ము, తేజరిల్లుము, నీ వెలుగును ప్రకాశింపచేయి. ఈ చీకటి కలిగిన లోకంలో నీకు వెలుగునిచ్చింది. ఎందుకంటే ఆ వెలుగుని ప్రకాశింపజేస్తే జనులు నీ వెలుగు దగ్గరకు వచ్చెదరు. నీ దగ్గరకు కాదు, నీ వెలుగు దగ్గరకి. నీ వెలుగు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే లోకాన్ని ఎంత చీకటి గమ్మిందో 3 వచనాలు చెప్తా, చదివి వినిపిస్తాను ఒకసారి. ఎందుకంటే ఎన్ని బాధల మధ్య అయినా మనిషి అయ్యా యేసయ్యా దేవా అంటాడు, కానీ వాడి మార్పు నిజమైంది కాదు. బాధల్లో పెట్టే కేకలు నిజమైంది కాదు, మార్పు జరగాలి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చదువుతాను, వినండి. జస్ట్ 3 వచనాలు చదువుతాను, అంతవరకే చదవండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం, 9వ వచనం. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరుచున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. దేవుడు అంత తెగుళ్ళు అంత వేడిచ్చింది ఎందుకంటే మారు మనసు పొందటానికి. అంటే ఇటు దెబ్బ కొడితేనే వినట్లేదని మంటతో అంటించినాడు, దేవుని దూషిస్తున్నాడు, కానీ వెనక్కి వచ్చినోడు కాదు, తెషువా చేసినోడు కాదు, పూర్తిగా మారినోడు కాదు. 11వ వచనం. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కారు. వేదనలకు పుండ్లు కారణం ఎవరో? పరలోకమందున్న దేవుడు కాదు, వాళ్ళ క్రియలు. తర్వాత ఇంకో వచనం, 21వ వచనం. ఐదేసి మణుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి, మారు మనసు మాత్రం పొందట్లేదు. చూసారా, ఈరోజు లోకం అంత కఠినమైన చీకట్లో ఉంది. కటిక చీకటి ప్రజల్ని కమ్ముచ్చు ఉన్నది. ఎందుకంటే వారు దేవుని ఆత్మను బయటికి తోసివేశారు. కారణం ఏంటి? ఈ ఒక్క కొటేషన్ చదివి నేను ముగిస్తాను, చాలా జాగ్రత్తగానండి. ఎందుకు కట్టిక చీకట్లో ఇంకా జనాలు ఉన్నారు? ఒక పక్క వెలుగుందని చెప్పుకుంటున్నాం సంవత్సరాల తరబడి, సంఘాలు పెరుగుతున్నాయి, సంఘాల్లో సభ్యులు పెరుగుతున్నారు, జ్ఞానం పెరుగుతూ ఉంది. ఎంత జ్ఞానం ఉందంటే ఈరోజు సంఘాల్లో ఉన్న విశ్వాసులకు ఉన్న జ్ఞానం, వాక్య జ్ఞానం 50 సంవత్సరాల క్రితం వెళ్తే అమెరికాలో థియాలజికల్ కాలేజీలో చదువుకున్న అయ్యగారులకు కూడా లేనంత వాక్య జ్ఞానం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక అయ్యగారు ఒక డిక్షనరీ కొనాలంటే అసలు దొరికేది కాదు, నిఘంటూ దొరికేది కాదు. అది ఒక 1000 రూపాయలు ఉందంటే ఎకరం పొలం అమ్మితే కానీ 1000 రూపాయలు వచ్చేవి కాదు. ఇప్పుడు అన్ని యాప్స్లో వచ్చేసినాయి, మొత్తం రోజు వాక్యాలే. ఎందుకు కారణం? ఒక కొటేషన్ చదువుతాను నేను. ప్రవక్త అంటున్నాడు, వాట్ ఈస్ ద మ్యాటర్ అప్ హియర్? అసలు ఇక్కడ సంగతి ఏంటి? వై ఈజ్ దిస్ వరల్డ్ ఇన్ సచ్ ఎ డార్క్నెస్? అసలు ఈ లోకం ఇంత కటిక చీకట్లో ఎందుకుంది? వై ఈజ్ గ్రాస్ డార్క్నెస్ అపాన్ ద పీపుల్స్ హార్ట్? ప్రజల హృదయాల మీద ఇంత కఠినమైన చీకటి ఎందుకు కమ్మింది? వై డస్ ద స్పిరిట్ కాల్ అవుట్ కాన్స్టాంట్లీ అండ్ ద జెంటైల్స్ ఆర్ షట్టింగ్ దేర్ హార్ట్స్ ఫ్రమ్ ద మెసేజ్? ఆత్మ నిరంతరం కేకలు వేస్తానే ఉంది, కానీ అన్ని జనులు వర్తమానాన్ని వినకుండా తమ హృదయాన్ని మూసివేసుకుంటున్నారు. జాగ్రత్తగానండి, ఆత్మ పిలుస్తుంది వాళ్ళని, కానీ వాళ్ళ హృదయాల్ని మూసివేస్తున్నారు, వర్తమానాన్ని లోపలికి రానియకుండా. ఎందుకని? ఇక్కడతో చెప్పి వదిలితే మీరు వదిలేస్తారు డైలాగులు. ఆడు జగత్పునాది ముందు లేడండి, ఆడు గొర్రెపిల్ల జయ గ్రంథంలో లేడండి, ఆడు సర్పసంతానం అండి. అది అట్ట చెప్పుకుని మనల్ని మనం మభ్యపరుచుకుంటున్నాం. అట్ట మభ్యపరుచుకోవటమే వర్తమానం అని చాలామంది అవుతుంది. వచ్చిన ప్రాబ్లం అది. కొన్ని తప్పు అని అందరికీ తెలుసు, కానీ అట్లాగే కానీ సౌలు అంటాడు,
తప్పేనాయా, కానీ జనాలకు చెప్పావంటే నిన్ను ఊరుకోను. జనాల దగ్గర మంచిగా మాట్లాడు, అంతే. తిడితే ఒంటరిగా తిట్టు, జనాల దగ్గర మాత్రం తిట్టు. ఇక్కడ ప్రవక్త ఏం చెప్పాడు చూద్దాం. గాడ్ ప్రొవైడింగ్ హీలింగ్ ఫర్ దిస్ జనరేషన్. దేవుడు ఈ తరానికి స్వస్థతని ఏర్పాటు చేస్తున్నాడు అనే వర్తమానంలో ప్రశ్న ఇది. ప్రవక్త అడిగాడు, ఇప్పుడు ఎందుకు ఈ చీకటి జనాల హృదయంలో పెరిగిపోతుంది? ఎంత చీకటి ఎందుకు పెరుగుతుంది? ఇంత కట్టిక చీకటి ఎందుకు పెరుగుతుంది? నిజానికి సువార్త పెరిగిన కొలది ప్రజల్లో మార్పు రాకపోయినా వాళ్ళ బాహ్య క్రియలన్నా చాలా వరకు మారాలి. కానీ మారట్లేదు. ఎందుకు మారట్లేదంటే వాళ్ళు క్రైస్తవులేదు అనుకుని వెళ్తుపోతుంట. క్రైస్తవులే అనుకుంటున్నారు. మొన్న ఎవరో వీడియో ఉంది, పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఉంటే ఇద్దరు సంఘ పెద్దలు వచ్చి ఆయన కొట్టేస్తారు. మళ్ళీ ఇంకో వీడియోలు మనం 100 వీడియోలు పెడతా ఉంటాం, ఎవడో వచ్చి పాస్టర్లను కొడుతున్నట్టు. అసలు ముందు మనోళ్ళే కొడుతుంటే ఇంకెవడో వచ్చి కొట్టే దాని సంగతి ఏంటి? ఈ కొటేషన్, వై ఆర్ యూ? బికాజ్ యు ఆర్ ఫెడ్ వెల్. ఈ మాట అంటే ఎవరికైనా బాధ. ఒరిజినల్గా చెప్పాలంటే దీని తర్జుమా, మీరు శుభ్రంగా మెక్కి తిని కూర్చున్నారు, అది కారణం అన్నమాట. యు ఆర్ ఫెడ్ వెల్ అంటే పేకల దాకా తిన్నారు. ఇప్పుడు అందరూ విశ్వాసుల్ని ఎవరిని ఇట్ట కదిపామంటే గొంతులో నుంచి వచ్చేసినట్టు వచ్చేస్తూ ఉంటాయి మర్మాలు, ప్రత్యక్షతలు, కొటేషన్స్. అది ఇక కదిపితే చాలు కారుతూ ఉంటాయి. వై ఆర్ యూ? ఎందుకంటే బికాజ్ యు ఆర్ ఫెడ్ వెల్, బాగా తిన్నారు కాబట్టి. యు ఆర్ క్లాత్డ్ వెల్, మంచి దుస్తులు వేసుకుంటున్నారు. నో ఏ నాట్ దీస్ మెర్సీస్ కమ్ ఫ్రమ్ ద గాడ్. ఈరోజు నువ్వు కలిగి ఉన్నది అన్నీ దేవుని నుండి వచ్చిందని నీకు తెలియట్లేదా? Do you know the hour is coming when you will be weeping and crying and mourning of all these things when you will not get them? నీకు తెలీదా? ఒకనొక సమయం వస్తుంది, ఇవన్నీ నీ దగ్గర నుంచి తీసివేయబడతాయి. రోజు వచ్చినప్పుడు నువ్వు వీటన్నిటి కోసం కన్నీరు కారుస్తూ. అవేక్ వైల్ టైమ్ ఈజ్ ఎట్ హ్యాండ్. సమయం ఉండగానే లెమ్ము. అండ్ వైల్ యూ కెన్ రిసీవ్ గాడ్, రిసీవ్ హిమ్. ఆమేన్. ఈరోజు ప్రజలు మనం ఉన్న దాంతో తృప్తి పడొద్దు. మనం మేల్కొని వెలుగును ప్రకాశించాలి. ఈ లోకంలో వెలుగును ప్రకాశించేటప్పుడు అందరూ అంగీకరిస్తారా లేదనేది మనకు తెలియదు. ఒక చిన్న విషయం చెప్తానేనండి. ఒకసారి నేను ఫ్రెడీ గారు, పాస్టర్ గారు, ఉప్పులూరు అనే ఒక ఊరిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాం. ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళాను, నేను తర్జుమా చేయడానికి వెళ్ళాను. ఆ రాత్రి అక్కడే ఉన్నాను. తెల్లవారుజామున 3 గంటలకో 4 గంటలకో లెగిసి రైల్వే స్టేషన్కి వచ్చాం. అది ఏ ఊరో నాకు గుర్తులేదు, చాలా చిన్న పల్లెటూరు అది. పెద్దగా ఎవరో రైలు కూడా ఎక్కటానికి దిగరు, కానీ 1-2 ట్రైన్లు ఆగుతాయి అక్కడ. ఆగినప్పుడు అక్కడ ఒక ట్రైన్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పాతకాలం లెక్క ప్రకారం గంట కొట్టాలి కదా. సరే, ఆ రైల్వే స్టేషన్లో నేను, ఫ్రెడీ గారు, మా ఇద్దరిని ఎక్కించడానికి వచ్చిన మనిషి మాత్రమే ఉన్నాం, ఇంకెవరో లేరు. అక్కడ ఉన్నటువంటి ఆయన వచ్చి ఒక అరగంట ఏదో గంట కొట్టాడు, వెళ్ళిపోయాడు. ఇంక వెయిటింగ్లో ఇంకొక అరగంట వచ్చిన తర్వాత మళ్ళీ దేనికో కొట్టాలనుకుంటే మళ్ళీ గంట కొట్టి వెళ్ళాడు. నేను అన్నాను, బ్రదర్ ఇక్కడ ఎవడు లేకుండా నీడు గంట కొడుతున్నాడు, ఎవడు అంటున్నాడు అన్న. అప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ ఎవడు ఎన్నా వినకపోయినా వాడి పని ఆడు చేసేవాడు ఒకడు ఉన్నాడు, అందుని బట్టి దేవునికి స్తోత్రం అన్నాడు. అంటే ఎవడో ఉన్నాడని చూసి గంట కొట్టక్కర్లేదు, ఆడి బాధ్యత అది. గవర్నమెంట్ వాడికి ఒక నియమం పెట్టింది, వాడు మిగతా వాడి సంగతి ఆడికి అనవసరం, వాడి పని వాడు చేయటమే. నీ పని నా పని ఏంటంటే వాక్యాన్ని తిని సంతృప్తి చెందటం కాదు, లెమ్ము తేజురిల్లు. ఎందుకంటే కటిక చీకటి జనాల్ని కమ్ముతా ఉంది. కటిక చీకటి ప్రజల మీదకి వచ్చేసింది, వెలుగు నీ దగ్గరకు వచ్చింది. నువ్వు తేజురిల్లుతా ఉంటే జనములు నీ వెలుగు దగ్గరకు వస్తారు. ఈరోజు ప్రజలు ఆ వెలుగు దగ్గరికి రావాలంటే మనమే కారణం. యోహాను మాత్రమే కాదు, యోహాను మూలంగా ప్రజలు ఆ వెలుగును విశ్వసిస్తే ఈరోజు నీ మూలంగా ఆ వెలుగును ప్రజలు విశ్వసించాలి. అట్టి సమర్పణ కలిగి జీవించు. అప్పుడు ఆ వెలుగును నువ్వు కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆ వెలుగును ఇతరులకు పంచుతున్న కొలది నువ్వు కలిగి ఉన్న ఆశీర్వాదాల కంటే ఉత్తమమైన ఆశీర్వాదాలు ఈ లోకంలోనూ కలిగి ఉంటావు. రాబోయే లోకంలో నువ్వు మరిన్ని ఆశీర్వాదాలు కలిగి ఉంటావు. అట్టి కృపా దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చూస్తున్నాం వేదనలు కలుగుతున్నాయి లోకానికి,
శ్రమలు కలుగుతున్నాయి. ప్రజలు చీకట్లో నుంచి కటిక చీకట్లోనికి వెళ్ళిపోతున్నారు. ప్రజల హృదయాలు దేవునికి మరింత దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటి? ఈ పరిస్థితుల్లో మనం ఎత్తబడుటకు సిద్ధపడుతున్నాం. కానీ అదే సమయంలో దేవుడు మనల్ని ఇక్కడ ఉంచినంతసేపు మనం చేయాల్సింది ఏంటంటే ఆ వెలుగును ప్రకాశింప చేయాలి, ఆ వెలుగును తేజరింప చేయాలి. ఆ చివరి విత్తనాన్ని దేవుని యొద్దకు తీసుకుని వచ్చే బాధ్యత నీదే. ఆ చివరి విత్తనం చీకట్లో ఉన్నంతకాలం నువ్వు ఎత్తబడవు. ఎత్తబడే స్థితి నీకు కంప్లీట్గా నీలో ఉన్నా, మరొక ప్రపంచాన్ని సృష్టించగలిగే శక్తి నీలో ఉన్నా, ఆ చివరి విత్తనం మీదకి వెలుగు వెళ్ళే వరకే నువ్వు ఇక్కడే ఉండవలసి ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను వెలుగు కాదు, కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాడు. అనేకులు ఆ వెలుగును విశ్వసించడానికి కారణమయ్యాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి అగ్నిని ఆర్పే శక్తి లేదు, కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోల మూలంగా నెబుకద్నెజరు చక్రవర్తి ఇశ్రాయేలుల దేవుడే నిజమైన దేవుడని, ఆయనే పూజార్హుడని, ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యమని, ఆయన రాజ్యానికి అంతము లేదని ఆయన గ్రహించే సాక్ష్యం ఇచ్చాడు. దానియేలును బట్టి అన్ని చక్రవర్తి అంటున్నాడు, జీవము కలిగిన దేవుడయ్యా దానియేలు, నువ్వు సేవించే దేవుడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ గొప్ప వెలుగును మనకిచ్చాడు, ఈ గొప్ప వర్తమానాన్ని మనకిచ్చాడు. ఇచ్చాడని సంతోషపడటం కాదు, కానీ ఆ వాక్యంగా మనం మారాలి, ఆ వెలుగుగా మనం మారాలి. ఆ వెలుగును లోకం మీద ప్రకాశింప చేసినప్పుడు చీకట్లో ఉన్న ప్రజలు ఆ వెలుగు దగ్గరికి చేరుకుంటారు. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే నాయన, లోకములోనికి వెలుగు వచ్చింది నాయన. ఆ వెలుగు నువ్వై ఉన్నావు, ఆ జీవము నీదై ఉన్నది ప్రభువా. నాయన, చీకటితో లోకం నిండిన కాలములో ప్రభువా, నీ కృప ద్వారా నీ వెలుగును మా మీద ప్రకాశింపచేసావు తండ్రి. నేను గ్రహించే శక్తిని మాకు ఇచ్చావు ప్రభువా, మమ్మల్ని రక్షించావు తండ్రి. ఇదంతా నీ కృప వలన కలిగింది, మాది కాదు ప్రభువా. కానీ నాయన, ఈరోజు ఆ చీకట్లో ఉన్న ప్రజలు మా మూలంగా ప్రభువా ఆ వెలుగును విశ్వసించగలిగే కృపను మాకు అనుగ్రహించండి. నీ సాక్షులుగా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం విన్న ప్రతి సహోదరుడు సహోదరి తండ్రి, ఆ రోజు అపోస్తులు ఏ విధంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి శక్తి పొంది అనేకులకు సాక్షులుగా జీవించారో, వారు కూడా ఆ రీతిగా సాక్షులుగా జీవిస్తూ అనేకులు నా వెలుగు దగ్గరికి నడిపించే రీతిగా ఉండటానికి వారికి సహాయం చేయండి ప్రభు. మహిమ పొందండి తండ్రి. అయ్యా, ప్రజలు ఇంకా చీకట్లో ఇంకా బండబారిపోతున్నారు తండ్రి, ఇంకా శ్రమల మధ్య మరింతగా నిన్ను దూషిస్తున్నారు ప్రభువా. అయ్యా, మా జీవితాలు అలాంటి వారి జీవితాలు నీ దగ్గరికి నడిపించగలిగే స్థితిలోనికి ఉండటానికి సహాయం చేయండి. ఎవరి పేర్లైతే నువ్వు ముందు ఎరిగి ఉన్నావో తండ్రి, వారి నీ దగ్గరికి రావటానికి మా జీవితాలు ఒక కారణంగా ఉండటానికి సహాయం చేయండి. నిశ్చయంగా నీ ఎదుటికి మేము వచ్చినప్పుడు ప్రభువా, మా జీవితాల ద్వారా కొద్ది మంది నీ దగ్గరికి వచ్చారనే మాట మేము వినగలగాలి ప్రభువా. కానీ ఎవరు కూడా మా జీవితాల మూలంగా వెలుగు నుంచి దూరమైనట్టుగా మేము వినకూడదు నాయన. ఒకవేళ అలాంటి జీవితం మా జీవితంలో ఒకవేళ ఉంటే ఈరోజే మేము మారు మనసు పొందిన నాయన వెలుగు ప్రకాశింపచేసే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి. మా తప్పిదాలు మీరు క్షమించండి ప్రభువా. నాయన, మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సరిగా ఉపయోగించుకోలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ క్షణం నుంచి అయినా ఆ వెలుగుకు మేము సాక్షులుగా జీవిస్తూ ఆయన మాకిచ్చిన స్థలంలో ప్రభువా మేము నీ కొరకు నమ్మకంగా జీవిస్తూ అనేక ఆత్మలు నీ దగ్గరికి నడిపించే కృపను మాకు అనుగ్రహించండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.